రైట్. సడన్ గా ఎందుకు వెలిగింది మీ మొహం? సిఏ ఇంటర్లో ఏం నేర్చుకున్న దానికి వెలిగే ఛాన్స్ లేదు, దేనికి వెలిగిందా అనుకో. ఆవిడ చూడగానే మీకు వెలిగింది. ఓకే, నేను ఆవిడ పేరు మర్చిపోయాను. పవిత్ర గారు. ఓకే. క్లాస్ లో ఏరోప్లేన్ ఎక్సర్సైజ్ చేసేది ఆవిడ. ఓకే, ఏరోప్లేన్ యోగా అని ఒక యోగా కనిపెట్టారు ఆవిడ. ఎవ్రీ టైం పై నుంచి ఒక ఏరోప్లేన్ వెళ్ళినప్పుడు మీరు ఇలా చూసి ఇలా అంటే మీ ఆరోగ్యం బాగుంటుందన్న థియరీని ఆవిడ ప్రపోజ్ చేశారు. దీనికి ఒక థీసిస్ సబ్మిట్ చేయొచ్చు మేబీ సమ్ డే, పిహెచ్డి. బట్ ఎనీవే, ఓకే. ఎక్కువ ఆన్లైన్ ఎక్కువ అయిపోయారు వీళ్ళందరూ. ఎనీవే, సో పాయింట్ ఈజ్, మీ లెర్నింగ్ ఏంటి ఫర్ సిఏ ఇంటర్? అట్లీస్ట్ ఇఫ్ అట్ ఆల్ యూ నీడ్ టు సమ్మరైజ్ ఇట్ ఇన్ సే 2 to 3 lines. What is the FM is supposed to be? మీకు అండర్స్టాండింగ్ లో త్రూఅవుట్ అన్ని టాపిక్స్ నేర్చుకున్నారు కదా, సో అక్కడ చేసింది ఏంటి? ఏదో ఒకటి మీకు అర్థమైంది ఏంటి, ఏం చేశారు? ఏదో ఒకటి అర్థమై ఉంటుంది కదా. ఫైనాన్షియల్ అనాలిసిస్ ఐ థింక్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ ఫైనాన్షియల్ ఎప్పుడైతే అనాలిసిస్ అంటున్నారో దట్ ఈస్ ఆల్వేస్ అ పోస్ట్ మార్టం కదా. So once a specific thing happens, then obviously when analysis chaser, which is always a post-mortem type of thing. But majority of the times, FM is, Mali Ram sir chapakandi, but FM is better than accounting only because it is a decision-making pattern. Kada. Accounting anyway is something which is post-transaction. So you will record the transaction and all. But FM another mere basic gana the end. It's a decision-making choice, and where a 3 decisions వచ్చే కదా. అవి గుర్తున్నా 7 decisions ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్, ఫైనాన్సింగ్ డెసిషన్ అండ్ డివిడెండ్ డెసిషన్. సో బేసిక్ గా మీకు గుర్తుంటే నేను ఫస్ట్ లో మీకు సిఏ ఇంటర్ ఫస్ట్ క్లాస్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే యు ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు క్రియేట్ ఎ బ్యాలెన్స్ షీట్ అని కదా, వేర్ ఎవ్రీ డెసిషన్ లీడ్స్ టు ఏదర్ ఏ అసెట్ ఆర్ ఎ లయబిలిటీ. ఓకే, నేను జస్ట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇగ్నోర్ చేస్తాను బికాస్ ది కన్వెన్షన్. లెఫ్ట్ సైడ్ నేను అసెట్ రాస్తున్నాను, విచ్ ఇస్ ఫైన్. ఓకే, సో అసెట్ అండ్ లయబిలిటీ క్రియేట్ చేస్తున్నారు అంతే కదా. సో బై మేకింగ్ ఎ ఫైనాన్సింగ్ డెసిషన్ ఆబ్వియస్లీ యు ఆర్ ట్రైయింగ్ టు డిసైడ్ వాట్ ఈస్ యువర్ ఈక్విటీ, వాట్ ఈస్ యువర్ డెట్, వాట్ ఈస్ యువర్ ప్రిఫరెన్స్, అది డిసైడ్ చేస్తున్నారు. దెన్ బై టేకింగ్ ఏ క్యాపిటల్ బడ్జెట్ డెసిషన్ మీరు డిసైడ్ చేస్తుంది వేర్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ కదా. అసెట్ 1 కొంటే బెటరా, 2 కొంటే బెటరా, రైట్? Then after all this process, obviously there is a surplus which is called as profit annaru. Then you are trying to whether distribute it or maybe retain it and reinvest as capital. Adega meer chesin process anta. Okay, so meer mottam topics and observe cheste except for ratio analysis mostly you are dealing with some decision which will influence your balance sheet in a right way or a wrong way. Maybe even asset side meeku gurtunte whether you want to, what is your ideal level of inventory, that EOQ concept and all. అది మీ కాస్టింగ్ లో ఉంది, బట్ ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ యువర్ ఎఫ్ఎం సిలబస్ లో వాడు అక్కడ డిస్కస్ చేస్తానని చెప్పాడు. సో యు ఆర్ ట్రైయింగ్ టు డిసైడ్ వాట్ ఈస్ యువర్ ఇన్వెంటరీ దట్ యు నీడ్ టు పర్చేస్ కదా. దెన్ యు ఆర్ ట్రైయింగ్ టు డిసైడ్ వాట్ ఇస్ ఐడియల్ డెటార్స్ లెవెల్, డెటార్స్ మేనేజ్మెంట్ లో క్రెడిట్ పాలసీ ఎంత ఉండాలి, ఇవన్నీ డిసైడ్ చేశారు కదా. సో సింప్లీ టు మేక్ ఇట్ ఇన్ వన్ లైన్ యు ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ అప్ ఎ బ్యాలెన్స్ షీట్ అట్ ద సిఏ ఇంటర్ లెవెల్, వేర్ యు ఆర్ ట్రైయింగ్ టు టేక్ ఎ డెసిషన్ విచ్ విల్ రిజల్ట్ ఇన్ ఎఫెక్ట్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ ఎదర్ ఆన్ ద అసెట్స్ ఆర్ ఆన్ ద లయబిలిటీస్ సైడ్. ఇదే కదా. ఓకే, సో బేసిక్ గా మీరు ఇప్పటిదాకా సిఏ ఇంటర్లో చేసింది యూ ట్రై టు బిల్డ్ అప్ ఎ బ్యాలెన్స్ షీట్. ఓకే, దెన్ ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్దర్ ఫైనల్ లెవెల్ అట్లీస్ట్ టోటల్ లెర్నింగ్ కాకపోయినా వన్స్ యూ బిల్డ్ అప్ ఎ బ్యాలెన్స్ షీట్ దెన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ బిల్డింగ్ అప్ ఎ బిజినెస్ కదా. అండ్ దిస్ క్యారీస్ రిస్క్. సో దిస్ బ్యాలెన్స్ షీట్ విల్ క్యారీ రిస్క్. ఓకే, అండ్ అట్లీస్ట్ majority of the topics at final level will deal with how you manage the risk at the balance sheet. Okay, so balance sheet lo risk ela deal chestaran, that's what the focus is supposed to be. Okay, so nenu 10 topics ki just a brief introduction istunanu, like what you will learn over a period of next 3 months ani. So a topic chapatledu but ఏ నేర్చుకుంటారన్న, రైట్? దెన్ ఆ 5 టాపిక్స్ థియరీ ఉన్నాయి కదా, ఆ థియరీలో ఒకటి సిమిలర్ టు ఎస్ఎం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో మీరు వాట్ ఇస్ స్ట్రాటజీ, వాట్ ఇస్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, హౌ బిజినెస్ డీల్ విత్ ఇట్, దెన్ స్వాట్ అనాలిసిస్ ఇవన్నీ చేశారు కదా. ఓకే, అంత లేదు, బట్ ఫస్ట్ చాప్టర్ లో హీ జస్ట్ ట్రై టు డిఫైన్, ఎందుకంటే ఒరిజినల్ నేమ్ వాజ్ స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అన్నాడు కదా. సో జస్ట్ హీ ట్రై టు డిఫైన్ బుక్సా ఇచ్చేద్దామా, ఇవాళ పెద్దగా అక్కర్లేదేమో బట్ ఇచ్చాను, వాళ్ళు ఉంచేయండి, వాళ్ళు తీసేసుకుంటారు. రైట్, so you're just trying to define what strategy is supposed to be as my first topic. Okay, so me 5 topics lo first topic is theory, financial policy and corporate strategy. Okay,
ఎంటైర్లీ థియరీ. ఒకే ఒక ఫార్ములా ఉంది ఈ టాపిక్ లో, SGR అని, విచ్ ఇస్ కాల్డ్ as సస్టైనబుల్ గ్రోత్ రేట్ అని. Sustainable growth rate is nothing but similar to your growth rate you calculated in cost of capital topic at CA Inter. అక్కడ G ఫార్ములా గుర్తుందా? G D1 by P naught plus G చేసేవాళ్ళు. సో G ఏంటి అక్కడ? గ్రోత్ ఈక్వల్ టు G equal to BR. ఫార్ములా ఏంటి? B into R, Retention retention rate ratio into into rate of return. return on equity Rate of కదా. return. ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ డ్యూ పాయింట్ అనాలిసిస్ గుర్తుందా? నెక్స్ట్ మనం చేసే టాపిక్ అంతా అది కూడా నేను మిమ్మల్ని చాయిస్ అడుగుదాం అనుకున్నా యాక్చువల్ గా. వెదర్ వీ విల్ స్టార్ట్ విత్ బాండ్ వాల్యుయేషన్ విచ్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. మీరు చిన్నప్పుడు టైం వాల్యూ ఆఫ్ మనీ చేశారు కదా, మీరందరూ ఫౌండేషన్ నుంచి వచ్చిన వాళ్ళు మోస్ట్లీ కదా. సో మీ ఫౌండేషన్ లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. సో దాన్నే కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఫైనల్ ఇట్ బికమ్స్ యువర్ ఈక్విటీ వాల్యుయేషన్ ఆర్ బాండ్ వాల్యుయేషన్. ఓకే, వెదర్ వీ వాంట్ టు స్టార్ట్ విత్ దట్ ఆర్ ఆర్ యూ కంఫర్టబుల్ విత్ డీలింగ్ విత్ న్యూ టాపిక్ ఎంటైర్లీ, అసలు మీకు ఏ సంబంధం లేని, లైక్ ఎగ్జాంపుల్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, మీరు ఇంతవరకు పెద్దగా నేర్చుకోని టాపిక్ అని, మీకు ఏది కంఫర్టబుల్? న్యూ టాపిక్ అని, రైట్. ఈవెన్ ఐ థింక్ బాండ్ వాల్యుయేషన్ ఆల్సో న్యూ టాపిక్, ఎందుకంటే టైం వాల్యూ చెప్పమని కూర్చున్నాను, రైట్. బట్ ఎనీవే దట్ జస్ట్ దట్. ఓకే, సో G equal to B into R, this is supposed to be growth which is retention ratio into return on equity, where that return on equity మీకు గుర్తుంటే నెట్ ప్రాఫిట్ ఇంటూ అసెట్స్ టర్నోవర్ ఇంటూ ఈక్విటీ మల్టిప్లైర్ కింద విడగొట్టారు. ఓకే, సో ఈ టాపిక్ లో ఫస్ట్ చాప్టర్ థియరీలో ఇది ఒక్క ఫార్ములా ఉంది. అగైన్ వి విల్ డిస్కస్ ఇట్. నేను థియరీ టాపిక్ మొత్తం డిస్కస్ చేయట్లేదు, బట్ వీ విల్ ఫోకస్ ఆన్ దిస్ ఫార్ములా పార్ట్ అక్కడ దాకా. సో మీకు 5 థియరీ టాపిక్స్ ఉన్నాయన్న కదా. సో ఫస్ట్ అది. సెకండ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రిస్క్ మేనేజ్మెంట్. ఇది పాత దాంట్లో మీకు ఎలెక్టివ్ లో ఇంకొక సబ్జెక్ట్ ఉంది, బట్ ఇక్కడ జస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఒక 10 pages అలా ఉంది. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as వాల్యూ ఎట్ రిస్క్, వార్ అంటారు, వాల్యూ ఎట్ రిస్క్. సో దాని మీద ఒక సమ్ ఉంది. ఓకే, సో దేర్ ఒక 2-3 సమ్స్ మనం ప్రాక్టీస్ చేయడానికి ఒక 2-3 సమ్స్ చేస్తాం, బట్ మోస్ట్లీ ఇట్స్ ఏ థియరీ టాపిక్ విత్ 1 సమ్ అనుకోండి, 1 ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఆన్ క్యాలిక్యులేటింగ్ వాల్యూ ఎట్ రిస్క్. ఓకే, ఇట్స్ ఏ కాన్సెప్ట్ రిలేటెడ్ టు యువర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. మీ చిన్నప్పుడు ఫౌండేషన్ లో అగైన్ మీ స్టాటిస్టిక్స్ నేర్చుకున్నప్పుడు యూ స్టార్టెడ్ విత్ సంథింగ్ కాల్డ్ as జెడ్ వాల్యూ, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కదా. ఎన్ని స్టాండర్డ్ డివియేషన్స్ మీన్ డివియేట్ అవుతుంది, ఓకే, ఇంటర్వెల్ ఎస్టిమేట్ అవి నేర్చుకున్నారు. అగైన్ విల్ గెట్ బ్యాక్ టు దట్. సో ఇది మీ థియరీ టాపిక్ విచ్ ఇస్ రిస్క్ మేనేజ్మెంట్. దెన్ దెర్ ఇస్ అనదర్ థియరీ టాపిక్ కాల్డ్ as సెక్యూరిటీ అనాలిసిస్. ఓకే, సో సెక్యూరిటీ అనాలిసిస్ యాక్చువల్ గా supposed to be something which will help you introduce yourself to stock market అనుకోవచ్చు. బట్ అగైన్ డోంట్ హ్యావ్ హై హోప్స్. ఇది చేసిన వెంటనే మీరు ఏదో రేపు వెళ్ళి షేర్ మార్కెట్ లో రాకేష్ జుంజున్వాలా అయిపోతాను అని అనుకోకండి. అవరు పెద్దగా ఏం రాదు, బట్ కొంత వస్తుంది. ఓకే, సో బేసిక్ గా టాపిక్ పర్పస్ వాజ్ లైక్ దెర్ ఆర్ 2 types ఆఫ్ అనాలిసిస్ అని, ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్, ఇంకోటి టెక్నికల్ అనాలిసిస్ అని. సో జస్ట్ గివ్ ఏ బ్రీఫ్ ఆఫ్ ఇట్. గుజరాతీలో దెర్ ఇస్ అ కోట్ లైక్ బావ్ భగవాన్ చే అని. బావ్ భగవాన్ చే ఇస్ లైక్ ప్రైస్ ఇస్ సపోజ్ టు బి ఎవ్రీథింగ్. ఓకే, బావ్ ఇస్ ప్రైస్ అండ్ భగవాన్ మీకు ఎలా తెలుసు, చే ఇస్ లైక్ హిందీలో హై బదులు గుజరాతీలో చే అనుకుంటా. ఓకే, సో బావ్ భగవాన్ చే ఇస్ లైక్ ప్రైస్ ఇస్ ఎవ్రీథింగ్. సో యూ నీడ్ నాట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్ బట్ జస్ట్ ఫోకస్ ఆన్ ప్రైస్. ఓకే, సో హౌ ద ప్రైస్ మూవ్స్ విల్ డిసైడ్ యువర్ నెక్స్ట్ మూవ్ అని, వెదర్ యూ వాంట్ టు పర్చేస్ ద షేర్ ఆర్ సెల్ ద షేర్. సో మీరు ఓన్లీ ప్రైస్ మీద డిపెండ్ అయ్యి యూ ఆర్ టేకింగ్ డెసిషన్ అనుకోండి, that is called as technical analysis. I'm just simplifying it into one line. Okay, so that is supposed to be technical analysis. Whereas you want to analyze the balance sheet, you want to analyze the P&L account, you want to analyze the cash flows, then how the company performs, what are the order points in the next 10 years, like a company kun orders enti, and what is the growth of the sector, then what is the growth of the economy. So example, companies working within India, then chances are that because India is a growing economy, company will grow. Okay, సో ఇవన్నీ చేశారు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ as ఫండమెంటల్ అనాలిసిస్. ఓకే, సో వేర్ ఫండమెంటల్ అనాలిసిస్ లో అగైన్ దెర్ ఆర్ 2 types, టాప్ బాటమ్ అండ్ బాటమ్స్ అని. సో బాటమ్స్ అప్ అని, విచ్ ఇస్ టాప్ డౌన్ ఇస్ యూ విల్ స్టార్ట్ టు అనలైజ్ ద గ్లోబల్ లెవెల్లో. అంటే ఎగ్జాంపుల్ సే ఐఎమ్ అన్ ఇన్వెస్టర్, సే సంబడి లైక్ వారన్ బఫెట్, వాడికి 10,000-20,000 కోట్లు ఉందనుకోండి నా చేతిలో. హీ విల్ ట్రై టు లుక్ ఎట్ ఎ కంట్రీ. ఓకే, ఉన్న వాటిలో ఏ కంట్రీ బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. సో మేబీ హీ విల్ పికప్, సే రైట్ నౌ ఎక్కువ చెప్తుంది IMF కూడా, లైక్ ఇండియా సపోజ్ టు బి a ray of hope in the economic recession. And so next వచ్చే recession లో India will perform better, other countries అన్ని కూడా ఆల్మోస్ట్ పడిపోతాయి అన్నట్టు. దట్స్ ద IMF prediction. Okay,
So maybe somebody who is looking at future 10 years will invest in India. Okay. Or past 10 years, so most of the growth is from China. Okay. So Chinese market. So they will look at the country level, global level. Then they will look at the companies or sector level. So example, within India, there is something called as 1+1 policy. 1+1 policy in the sense, COVID hit అయినప్పుడు ఏవైతే కంపెనీస్ చైనాతో బిజినెస్ చేసావో most of the companies felt that it is too risky to deal with only one person. So similar to example, నేను ఒక్కడి మీద డిపెండ్ అవుతున్నాను, ఆ పర్సన్ రాలేదనుకోండి, దెన్ ఆబ్వియస్లీ మై జాబ్ ఈస్ నాట్ డన్ కదా. సో వాళ్ళు కూడా కంపెనీస్ కూడా ఏం ఫీల్ అయ్యాయంటే, ఇఫ్ ఐ సెటప్ మై ఫ్యాక్టరీ ఓన్లీ ఎట్ చైనా అండ్ సడన్లీ బికాస్ ఇట్స్ ఎ కమ్యూనిస్ట్ రెజిమ్, ఆబ్వియస్లీ దెర్ కెన్ బి రెజిమ్ ఫోర్సెస్, రైట్? సో ఆటోమేటిక్ గా వాళ్ళకి అనిపించింది ఇట్స్ ఎ రిస్కీ జాబ్ టు టేక్. సో దే థాట్ ఆఫ్ 1+1 and 1+1 in the sense they try to diversify their production by shifting some base to the India. Okay, so automatically India became a investment base, so which is a favorable factor kada. Okay, so that can lead to improvement. An example, iPhone, I think manufacturing from India start ayindana, right, which is a boost, right? oka iPhone start avutho automatic ga daniki ravalsina component suppliers andaru perugutaru. Okay, so then it's a momentum, right? So basic thing is that 1+1 policy is supposed to be where another country చూసుకుంటున్నారు వాళ్ళు, వేర్ ఇండియా సపోజ్ టు బి అట్ ద క్లోజెస్ట్. ఎందుకంటే జియోగ్రఫికల్ అవ్వచ్చు, లేబర్ వైజ్ అవ్వచ్చు, ఇంగ్లీష్ స్పీకింగ్ అవ్వచ్చు, ఇవన్నీ క్యాపబిలిటీస్ విల్ పికప్ ఇండియా. ఓకే, సో పాయింట్ ఈజ్ సెక్యూరిటీ అనాలిసిస్ లో ఇఫ్ ఎట్ ఆల్ యూ లుక్ ఎట్ దట్ పారామీటర్స్ లైక్ కంట్రీ చూస్తున్నారు, దెన్ సెక్టర్ చూస్తున్నారు. సో ఇప్పుడు ఆ 1+1 దాంట్లో ఫార్మా సెక్టర్ ఈజ్ సపోజ్ టు బి ద నెక్స్ట్ బిగ్ పుష్. ఓకే, సో అందుకని ఫార్మా కంపెనీస్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. సో యూఆర్ లుకింగ్ ఎట్ ఎ కంట్రీ, దెన్ యూర్ లుకింగ్ ఎట్ ఎ సెక్టర్. విత్ ఇన్ ఫార్మా సెక్టర్ ఇప్పుడు ఎవరు బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు? మేబీ దేర్ ఆర్ లైక్ వర్టికల్స్ ఉన్నాయి, ఏపీఐ వర్టికల్స్ అని, లైక్ ఆర్ డైరెక్ట్లీ ప్రొడక్షన్ వర్టికల్స్ అని. సో డిపెండ్స్ ఆన్. ఓకే, సో అందుకని సంబడి హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫండమెంటల్ అనాలిసిస్ విల్ లుక్ ఎట్ ఆల్ దీస్ డేటా. అంటే వాడు ఏం చేస్తున్నాడు, మొత్తం అంతా తవ్వుతున్నాడు, తవ్వి దెన్ హీ విల్ డిసైడ్ వెదర్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎ కంపెనీ ఆర్ నాట్. వెరస్ టెక్నికల్ ఏమంటున్నాం, ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ ఎనీథింగ్, ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఎట్ ప్రైస్. ఓకే, ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ ఎనీథింగ్. ఓకే, ఓన్లీ ప్రైసే చూస్తున్నాను. ఓకే, అది సింపుల్ గా మీ ఇంటర్మీడియట్ ప్రిపరేషన్ అనుకోవచ్చు. ఆర్ లుకింగ్ జస్ట్ ఎట్ ఎగ్జామ్ లో ఏం అడుగుతాడు కదా. సో దట్ ఈస్ యువర్ టెక్నికల్ అనాలిసిస్. వేరస్ కొద్ది గొప్ప సిఏకి వచ్చాక ఏం చేశారు, ఎక్కువ తవ్వట్లేదు బట్ స్టిల్ కొంచెం తవ్వడానికి ట్రై చేస్తున్నారు కదా. సో ఇట్స్ సైడ్ షిఫ్ట్ టు ద ఫండమెంటల్ అనాలిసిస్ అనుకోవచ్చు. సో సెక్యూరిటీ అనాలిసిస్ టాపిక్ లో ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, ఇక్కడైతే ఒక 3 సమ్ మోడల్స్ ఉన్నాయి. ఒకటి, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as రన్ టెస్ట్. రన్ టెస్ట్ ఈజ్ అగైన్ సిమిలర్ టు యువర్ టీ డిస్ట్రిబ్యూషన్ మీరు నేర్చుకునేవాళ్ళు, దాని రిలేటెడ్ రన్ టెస్ట్ ఒకటి ఉంది, తర్వాత డిస్కస్ చేస్తాం. ఆ టాపిక్ వచ్చిన జస్ట్ ట్రైయింగ్ టు గివ్ ఎ ఓవర్వ్యూ ఆఫ్ ద టాపిక్. దెన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఓకే, మీరు ఎప్పుడు యావరేజ్ కట్టేవాళ్ళు కదా. సో యావరేజ్ ఈజ్ ఎగ్జాంపుల్ సే ఫస్ట్ మే 10 ఉంది ప్రైస్ అనుకుందాం, ప్రైస్ ఆఫ్ సమ్ కమోడిటీ ఫస్ట్ మే. సెకండ్ మే 10.5 ఉంది, థర్డ్ మే 9.8 ఉంది, ఫోర్త్ మే 10.2, సో ఆన్ ఉంది అనుకుందాం. ఓకే, దెన్ ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు క్యాలిక్యులేట్ ద యావరేజ్, సింపుల్ ఏం చేస్తున్నారు, ఈ 4 యాడ్ చేసి డివైడ్ బై 4 చేస్తున్నారు, అంతే కదా. ఓకే, బట్ మూవింగ్ యావరేజ్ ఏమవుతుందంటే, ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ దోస్ 4, 5th డేటా పాయింట్ రాగానే యూ విల్ ఎక్స్క్లూడ్ ద ఫస్ట్ డేటా పాయింట్ అండ్ ఇంక్లూడ్ ద 5th data point. So you're trying to move towards the most recent data point. Okay, so అప్పుడు అది మూవింగ్ యావరేజ్ అంటారు. సో ఫస్ట్ 4 కట్టారు, 5th డే రాగానే కొత్త డేటా పాయింట్ వచ్చింది కదా, ఫస్ట్ వదిలేస్తున్నారు, అంటే ఓల్డెస్ట్ డేటా వదిలేసి నెక్స్ట్ లేటెస్ట్ 4 తీసుకుని ఓ డేటా కట్టొచ్చు కదా. దట్ బికమ్స్ అన్ యావరేజ్, రైట్? మళ్ళీ 6th డే రాగానే ఫస్ట్ 2 వదిలేసి 3, 4, 5, 6 మీద కడుతున్నారు, దట్ బికమ్స్ ఏ మూవింగ్ యావరేజ్. దాన్నే నేను ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఇట్ లైక్ సింపుల్ యావరేజ్, వేర్ మీకు తెలుసు ఇప్పుడు ఏదైతే నేను చేసిన సింపుల్ యావరేజ్ కదా, వేర్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ 1/4 వెయిట్, అంతేనా, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ 25% వెయిట్. ఇది చేసే బదులు ఇఫ్ ఎట్ ఆల్ ఐ ట్రై టు గివ్ మోర్ వెయిటేజ్ టు ద రీసెంట్ వేరియబుల్, ఏదైతే ఈ 5th డే వేరియబుల్ ఉందో దీనికి నేను ఎక్కువ వెయిట్ ఇచ్చాను అనుకోండి, దట్ బికమ్స్ మై ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఎక్స్పోనెన్షియల్ ఇస్ ఐఎమ్ గివింగ్ మోర్ వెయిటేజ్ టువర్డ్స్ ఎ పర్టికులర్ వేరియబుల్. ఓకే, సో ఆ కాన్సెప్ట్ ఒకటి ఉంది, దేర్ ఒక సమ్ ఉంది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మీద. ఓకే, based on that trend you will try to judge whether you want to invest in the market or you want to get out of the market, adi decide chestarani. Then there is something called as auto correlation, which is pretty much close to what you learned about correlation in your CA foundation. Okay, foundation lo correlation undedi kada, same adi chestunaru. పొరపాటు ఫార్ములా గుర్తున్నాయా? correlation
covariance of xy divided by sigma x, sigma y. ఇవన్నీ వాడతారు. కోవేరియన్స్ ఆఫ్ xy గుర్తుందా ఫార్ములా? మీకు ఎంటైర్ స్టాటిస్టిక్స్ అంతా ఒక టాపిక్లో వచ్చేస్తుంది, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని, వేర్ మీ చిన్నప్పుడు నేర్చుకున్న స్టాండర్డ్ డివియేషన్, వేరియన్స్, కోవేరియన్స్, కొరిలేషన్, బీటా వస్తుంది. బీటా ఈజ్ సపోజ్ టు బి మీ నార్మల్ ఈక్వేషన్స్ అని మీరు రెండు నేర్చుకున్నారు. రిగ్రెషన్ ఈక్వేషన్స్ లో రెండు ఉంటాయి, y on x అండ్ x on y. సో ఆ రిగ్రెషన్ ఈక్వేషన్స్ ఇంచుమించుగా వస్తాయి. సో బెంగపడకండి, ఐ విల్ అజ్యూమ్ దట్ మీకు అవేం రావని. రైట్ అజంప్షన్, రాంగ్ అజంప్షన్? రైట్ అజంప్షన్. ఓకే, ఇంత కాన్ఫిడెంట్ గా దుర్మార్గులు. రైట్. సో ఎనీవే, సో అది స్టార్ట్ చేస్తాం. సో దట్స్ సెక్యూరిటీ అనాలిసిస్. ఇప్పుడు థియరీ టాపిక్స్ ఉన్నాయి కదా, ఒకటి ఫైనాన్షియల్ పాలసీ, కార్పొరేట్ స్ట్రాటజీ అన్నారు, దెన్ రిస్క్ మేనేజ్మెంట్ అన్నాం, దెన్ సెక్యూరిటీ అనాలిసిస్ అని. దెన్ ఫోర్త్ టాపిక్ ఇస్, ఇది కూడా మీకు కొంచెం టచ్ ఉంది, అయితే నేను పర్టికులర్గా చెప్పలేదు, మేము చదవమన్నాను, సెక్యూరిటైజేషన్ అని. మేబీ కొంత ముందు బ్యాచ్కి ఏమని చెప్పుకుంటాను. సెక్యూరిటైజేషన్ విన్నట్టుంది ఎక్కడైనా? సెక్యూరిటైజేషన్, అసెట్ సెక్యూరిటైజేషన్, డెట్ సెక్యూరిటైజేషన్, ఇక్కడ వినట్లేదు. ఇది మీ యాక్చువల్గా మీ సిఏ ఇంటర్లో 4 మార్క్స్కి అడుగుతుండేవాడు థియరీకి, బట్ అగైన్ నేనే ఎక్కువ ఫోకస్ చేయొద్దాను, సో ఎక్కువ అడగలేను నేను. సెక్యూరిటైజేషన్, అగైన్ టు సింప్లీ పుట్ ఇట్, నా దగ్గర అసెట్స్ ఉన్నాయి బట్ లిక్విడిటీ లేదు. ఓకే, ఒక 90 డేస్లోనో 150 డేస్లోనో అది క్యాష్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ అసెట్స్ ఆర్ మేబీ 20 yearsలో, ఓకే, సో అసెట్ ఉంది కానీ క్యాష్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ లేదు. నేను ఈ అసెట్స్ని చూపించి ఐ విల్ ఇష్యూ సెక్యూరిటీస్ అగైన్స్ట్ ది అసెట్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఈ పోడియం ఉందనుకోండి, ఈ పోడియం ఎంతో కొంత వాల్యూ ఉంటుందని కదా, నేను మీకు ఏం చెప్తున్నాను, నా దగ్గర ఈ అసెట్ ఉంది, దీన్ని ఎప్పటికైనా క్యాష్ కింద కన్వర్ట్ చేస్తాను నేను, సో దీన్ని నమ్మి నా మీద ఇన్వెస్ట్ చేయండి అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు నాకు ఈక్విటీ కింద ఇన్వెస్ట్ చేస్తారు, డెట్ కింద ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తున్నట్టు మీకు, అంతే కదా. ఎగ్జాంపుల్, మీరు డెట్ ఇష్యూ చేసినట్టు మీనింగ్ అండి, మీరు నాకు 100 రూపాయలు ఇస్తే నేను మీకు సెక్యూరిటీ ఇచ్చాను, విచ్ ఇస్ సపోజ్ టు బి డెట్ సర్టిఫికెట్. ఓకే, అది సెక్యూరిటైజేషన్ ఆఫ్ ద అసెట్ అని. ఇప్పుడు ఆ సెక్యూరిటీకి అగెన్స్ట్ గా దేనికి అగెన్స్ట్ చేశానంటే ఈ అసెట్కి అగెన్స్ట్ గా. సో ఇట్స్ ఏ చాప్టర్ ఉంది, ఒక 8-9 pages ఉంటుంది, ఈజీ, నథింగ్ టు వరీ అబౌట్. సో బట్ అక్కడ డీల్ చేద్దాం సెక్యూరిటైజేషన్. లాస్ట్ థియరీ టాపిక్ మీకు ఉన్నది, అగైన్ విచ్ ఇస్ వెరీ ఈజీ, సంథింగ్ కాల్డ్ స్టార్ట్అప్ ఫైనాన్స్. మీరు తెగ వినుంటారు స్టార్ట్అప్స్ అవన్నీ, అనుకోకుండా మీకు షాక్ ఇండియా కూడా వచ్చింది, సో ఆటోమేటిక్గా అవి చూసుంటారు కాబట్టి. షాక్ ఇండియా అయిపోయిందా ఇప్పుడు, ఏదో నడుస్తుందా? చూసారా షార్క్ ఇండియా? ఒరిజినల్ యాక్చువల్గా యూఎస్ ఏదో షార్క్ ట్యాంక్ అని ఉండేది, అది బాగానే ఉండేది. షార్క్ ఇండియా నేను చూడలేదు, బట్ విన్నాం. సో ఎనీవే, అక్కడ ఎంతో కొంత స్టార్ట్అప్ ఎన్విరాన్మెంట్ మీరు చూసుంటారు. లైక్ ఆల్ మీరు వాడే యాప్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ స్టార్ట్అప్స్ కదా. మీ ఓలా అవ్వచ్చు, ఊబర్లు అవ్వచ్చు, రైట్, ఈవెన్ జొమాటోలు అవ్వచ్చు, స్విగ్గీలు అవ్వచ్చు, ఇవన్నీ ఫ్రమ్ ద స్టార్ట్అప్ ఎన్విరాన్మెంట్. సో దాని మీద కొంచెం డీటెయిల్ ఇచ్చాడు, అంతే, ఈజీ, అందులో అసలు ఏ కాంప్లెక్సిటీ లేదు, చాలా బేసిక్ ఇచ్చాడు. మీ 5 థియరీ టాపిక్స్. ఓకే, అండ్ ఇందులో ఈ సమ్ పార్ట్ నేను డీల్ చేస్తాను అలాగూ, అండ్ థియరీ పార్ట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నెసరీ, బట్ అదర్వైజ్ ఐ థింక్ యూ కెన్ హ్యాండిల్ ఇట్. ఓకే, ఇది మోస్ట్ ఆఫ్ దెన్. దెన్ 10 టాపిక్స్ ఉన్నాయి విచ్ ఆర్ సపోజ్ టు బి ప్రాక్టికల్. ఓకే, మీ వాల్యుయేషన్, కోర్ వాల్యుయేషన్ మీద బేస్ అయ్యి మీకు ఇప్పుడు ఇచ్చిన మాడ్యూల్ అది. నేను మీకు ఏది ఎంత స్టార్ట్ చేస్తాను అన్నాను కానీ మర్చిపోయాను, నేను మాడ్యూల్ కింద బ్రేకప్ చేస్తాను. ఇంతకుముందు మొత్తం ఒక బుక్ ఉండేది, ఇది ఒక మాడ్యూలే ప్రింట్ చేయించాను. మేబీ వాల్యుయేషన్తోనే స్టార్ట్ చేయాలేమో, నేను చూద్దాం, కుదిరితే వేరే టాపిక్ అని. సో మీకు ఇచ్చిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో వాల్యుయేషన్, నేను వాల్యుయేషన్ బ్రేకప్ చేశాను. మీ టెక్స్ట్ బుక్లో యాక్చువల్గా 2 టాపిక్స్ ఉన్నాయి, ఒకటి సెక్యూరిటీ వాల్యుయేషన్ అని. సో 10 టాపిక్స్లో ఇది ఒక టాపిక్, సెక్యూరిటీ వాల్యుయేషన్. సెకండ్ వన్ ఈజ్ సంథింగ్ కాల్డ్ కార్పొరేట్ వాల్యుయేషన్. ఓకే, సో మీ టెక్స్ట్ బుక్లో ఈ హెడ్డింగ్స్తో ఉంటాయి, కార్పొరేట్ వాల్యుయేషన్ అండ్ సెక్యూరిటీ వాల్యుయేషన్. బట్ నేను ఫర్ ద పర్పస్ ఆఫ్ డిస్కషన్ ఏం చేసామంటే సెక్యూరిటీ వాల్యుయేషన్ని స్ప్లిట్ చేసాం. ఒకటి ఈక్విటీ వాల్యుయేషన్ కింద, ఇంకొకటి బాండ్ వాల్యుయేషన్ కింద, అండ్ ఇంకొకటి ప్రిఫరెన్స్ షేర్ వాల్యుయేషన్ కింద, అండ్ ఇంకొకటి వాల్యుయేషన్ ఆఫ్ రైట్స్ అండ్ వారెంట్స్ అని. సో నేను 4 parts కింద బ్రేకప్ చేసి మీకు డిస్కషన్ ఇంక్లూడ్ చేసాం. బట్ మీ టెక్స్ట్ బుక్ దాకా మాట్లాడితే ఎంటైర్లీ ఇదంతా కలిపి ఒకటే టాపిక్. ఓకే, బట్ మన డిస్కషన్ పర్పస్కి అది 4 టాపిక్స్ అని. అండ్ ఫార్చునేట్లీ ఇది మీకు అర్థం అవుతే కార్పొరేట్ వాల్యుయేషన్ జస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సెక్యూరిటీ వాల్యుయేషన్.
because corporate valuation, you are trying to value a company, and company is nothing but again a component of equity and debt avali. So automatically, so meeki idi oste this will lead to this. So ప్రత్యేకంగా అది నేర్చుకోవడానికి ఏమి ఉండదు. You can comfortably complete this. Okay, so we'll start with this one, security valuation, and probably we will lead to corporate valuation. Adi మీ module మీకు ఇచ్చేది will consist both these topics. So 2 chapters. Okay, these deal with purely valuation, and valuation మీకు తెలుసో తెలియకో మీకు వచ్చు ఆల్రెడీ కొన్ని గార్డెన్ గ్రోత్ మోడల్ ఫార్ములా ఉంది కదా, అగైన్ అదే వాడతారు. వాల్టర్ మోడల్ వాడారు కదా, సో అగైన్ అది వాడతారు. సో ఎంతో కొంత మీకు టచ్ ఉన్న టాపిక్ ఇది. ఓకే, దెన్ there is something called as portfolio management. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్కి వచ్చేసరికి మీకు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్లో మీరు CAPM మోడల్ ఒకటి నేర్చుకున్నారు, గుర్తుందా? CAPM ఫార్ములా ఓన్లీ ఫార్ములా ఉండేదిగా, RF ప్లస్ RM మైనస్ RF ఇంటూ బీటా. అక్కడనే మీకు గుర్తుంటే ముందున్న KE ఫార్ములాస్ మోస్ట్లీ వి ట్రై టు డిరైవ్. ఎగ్జాంపుల్ KE ఈజ్ ఈక్వల్ టు D1/P0 ప్లస్ G కానీ, KE ఈక్వల్ టు D/P0 కానీ. ఇది కాన్స్టెంట్ డివిడెండ్ మోడల్, ఇది కాన్స్టెంట్ గ్రోత్ మోడల్. ఇవి మనం డిరైవ్ చేయడానికి ట్రై చేస్తాం బికాస్ ఆ అండర్స్టాండింగ్ ఓకే అని. ఇది నేను మీకు ఓన్లీ ఫార్ములా ఇచ్చాను. ఇప్పుడు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ టాపిక్ లో విల్ స్టార్ట్ విత్ హౌ ఇట్ స్టార్టెడ్. ఓకే, CAPM మోడల్ అనేది విలియం షార్ప్ అని ఆయన ప్రపోజ్ చేశాడు around 1970s లో, బట్ ద జర్నీ బిగాన్ మచ్ ఎర్లియర్. 1952 అరౌండ్ సమ్ గై కాల్డ్ హ్యారీ మార్కోవిచ్ అని ఒక ఆయన ఉన్నారు. ఓకే, రీసెంట్ గా పోయారు, ఒక 9 months అయినట్టుంది, 90 year old అప్పుడు పోయారు. ఆయన 26 years ఉన్నప్పుడు ఆయన ఒక PhD థీసిస్ సబ్మిట్ చేశాడు. ఓకే, ఆ థీసిస్ లో హీ డెల్ట్ విత్ సంథింగ్ కాల్డ్ as మోడర్న్ పోర్ట్ఫోలియో థియరీ. ఓకే, విచ్ విల్ డిస్కస్, రైట్? మోడర్న్ పోర్ట్ఫోలియో థియరీ అది అయిపోయాక మీకు బామల్ మోడ్ లోడ్ నేర్చుకున్నారు మీరు, ECQ, విలియం జే బామల్ మోడ్. ఓకే, దాని ముందు సంబడి కాల్డ్ as సపరేషన్ థియరం అని జేమ్స్ టోబిన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఓకే, సో 1950s లో ఈయన మోడర్న్ పోర్ట్ఫోలియో థియరీ ప్రపోజ్ చేస్తే దాన్ని సపోర్ట్ చేస్తూ దాన్ని ఎక్స్టెండ్ చేశాడు సమ్ గై కాల్డ్ as జేమ్స్ టోబిన్. 1970s లో ఆ మోడల్ తీసుకుని ఈ CAPM డెవలప్ చేశారు. దిస్ ఇస్ సపోజ్ టు బి ఏ వాట్ యు సే ల్యాండ్ మార్క్ ఇన్ ఫైనాన్స్. సో అందుకనే CAPM మోడల్ కి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎకనామిక్స్ కి. ఓకే, బట్ ఈ CAPM మోడల్ రావడానికి వన్ రీజన్ ఈస్ దోస్ 2 other guys. 1952 లో స్టార్ట్ అయిన హ్యారీ మార్కోవిచ్ మోడర్న్ పోర్ట్ఫోలియో థియరీ, అండ్ దెన్ 1960s లో జేమ్స్ టోబిన్ ఇచ్చిన సపరేషన్ థియరం. సో ఇద్దరికి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే, అంటే వాళ్ళిద్దరికి ప్లస్ విలియం షార్ప్, ఈ ముగ్గురికి. సో దిస్ ఇస్ సంథింగ్ ప్రూఫ్ తో సహా మీరు ఇప్పుడు నేర్చుకుంటారు. మీరు అప్పుడు ఒక స్టేట్మెంట్ కింద నేర్చుకున్నారు KE ఈక్వల్ టు RF ప్లస్ RM మైనస్ RF ఇంటూ బీటా అని. బట్ వీ విల్ స్పెండ్ అరౌండ్ 3 to 4 hours కమింగ్ టు దిస్ పాయింట్. ఎలా వచ్చింది అనేది విల్ డిస్కస్ ఇట్. సో అది పార్ట్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. బట్ జస్ట్ సమ్మరైజ్ ఇట్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ లో మీరు యాక్చువల్ గా నేర్చుకునేది ఏంటంటే, అగైన్ దట్ వీ లింక్ టు వాల్యుయేషన్ టాపిక్. ఇప్పుడు ఏదో స్టార్ట్ చేస్తుందో లింక్ చేస్తాం. వాల్యుయేషన్ కి కోర్ మీకు ఏమైనా గుర్తుందా? ఎగ్జాంపుల్ మీకు KE ఈజ్ ఈక్వల్ టు D1/P0 ప్లస్ G చేసాం కదా, ఆర్ KD ఇర్రిడీమబుల్ అయితే ఇంట్రెస్ట్ బై P0 చేసాం కదా. దానికి ఎలా డిరైవ్ అయిందో ఆ థాట్ ప్రాసెస్ ఏం చెప్పామో గుర్తుందా? ఎందుకు అది ఇంట్రెస్ట్ బై P0 అయిందో అది గుర్తుంటే విల్ స్టార్ట్ విత్ దట్. ఓకే, ఆర్ మేబీ నేను గుర్తు చేస్తాను, వి విల్ లీడ్ టు ద టాపిక్. ఇది 3rd చాప్టర్ అంటున్నాను నేను కదా, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. మిగతా చాప్టర్స్ నేను బ్రీఫ్ ఇచ్చేస్తున్నాను. పోర్ట్ఫోలియో తర్వాత దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ మేనేజ్మెంట్. అగైన్ మీ ఫస్ట్ ఏమన్నాను, ద బ్యాలెన్స్ షీట్ ఇస్ ఆల్రెడీ డన్ కదా, విచ్ ఇస్ ఫ్రమ్ యువర్ CA ఇంటర్. దాంట్లో రిస్క్ ఎప్పుడు వస్తుంది అంటున్నాను, బ్యాలెన్స్ షీట్ ఎప్పుడైతే వచ్చిందో ఒక అసెట్ వాల్యూ పెరగచ్చు తగ్గచ్చు. సో యూఆర్ ట్రైంగ్ టు వాల్యూ ఎన్ అసెట్, అదొక చాప్టర్. ఓకే, దెన్ కంపెనీ వాల్యూ పెరగచ్చు తగ్గచ్చు, అండ్ ఈ కంపెనీ ఇంకో కంపెనీని ఎక్వైర్ చేద్దాం అనుకుంటే ఆ కంపెనీ ఎక్వైర్ చేస్తుంది దాని వాల్యూ ఎంతో తెలియాలి కదా. సో అగైన్ దట్స్ వాల్యుయేషన్. సో మెజర్స్ అండ్ ఎక్విజిషన్ కాన్సెప్ట్ ఉంది, రైట్? సో మీ నెక్స్ట్ చాప్టర్స్ ఆన్ మెజర్స్ అండ్ ఎక్విజిషన్ ఉంది, బాండ్ వాల్యుయేషన్ ఆర్ ఈక్విటీ వాల్యుయేషన్. దెన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ మేనేజ్మెంట్ ఇస్ వేరే కంపెనీ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఇంపోర్ట్స్ చేస్తే ఆటోమేటిక్గా అవుతుంది, కరెన్సీ ఫారెన్ కరెన్సీతో డీల్ చేయాలి, దెన్ ఫారెన్ కరెన్సీ రిస్క్ వస్తుంది. ఓకే, సో FERM అని ఒక సపరేట్ టాపిక్ ఉంది విచ్ ఇస్ క్వైట్ లెందీ. యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక 15-20 days పడుతుంది ఆ టాపిక్. దెన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as డెరివేటివ్స్ అని. డెరివేటివ్స్ మీరు ఇప్పటిదాకా ఎక్కడ టచ్ చేయలేదు. ఇంట్రెస్టింగ్ టాపిక్, అండ్ ప్రాబబ్లీ ద రీసెంట్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ లో అప్లై అయ్యే టాపిక్స్ లో మోస్ట్ ప్రామినెంట్ ఇస్ డెరివేటివ్స్. మీకు చాలా లిమిటెడ్ గా ఇచ్చాడు. మీకు ఇచ్చిన ప్రతి దాని మీద ఒక సపరేట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, బట్ మీకు అందులో చాప్టర్ కింద ఇచ్చాడు. ఓకే,
మీరు పెద్దగా ఎక్కువ ఏం నేర్చుకోవట్లేదు, సో పెద్ద వరి అయ్యేంత. యు ఆర్ ట్రైంగ్ టు లెర్న్ అరౌండ్ 1%, 0.5% ఆఫ్ ద టోటల్ సబ్జెక్ట్ అని. ఓకే, క్వైట్ ఈజీ అవ్వాలి అండర్స్టాండింగ్. సో డెరివేటివ్స్ అనేది దానికి ఇంటర్లింక్డ్ సంథింగ్ కూడా ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ మేనేజ్మెంట్. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ మేనేజ్మెంట్ ఇది అగైన్, మీరు బ్యాంక్ వెళ్ళారు అనుకోండి, ఈ రోజు లోన్ ఎంత అంటే వాడు ఇంట్రెస్ట్ రేట్ చెప్తాడు కదా, బట్ మీరు 1 year తర్వాత లోన్ కావాలి, దెన్ ఆబ్వియస్లీ 1 year తర్వాత లోన్ రేట్ పెరిగే ఛాన్స్ ఉంది, తగ్గే ఛాన్స్ ఉంది, విచ్ మీన్స్ దేర్ ఇస్ అ రిస్క్ దట్ ఇంట్రెస్ట్ రేట్ విల్ ఇంక్రీజ్. సో దీని ఎలాగా తగ్గించుకోవాలి, దాన్ని హెడ్జింగ్ అంటాడు. ఓకే, హెడ్జింగ్ మీరు ఎక్కడ విని ఉంటారు, రైట్? సో హెడ్జ్ ఈజ్ నథింగ్ బట్, సింపుల్ గా చెప్పాలంటే వాన పడుతుందని గొడుగు తీసుకెళ్ళారనుకోండి, గొడుగు ఇస్ ద హెడ్జ్ అగెన్స్ట్ ద రెయిన్ఫాల్. సో దేన్నైతే మీకు వచ్చే రిస్క్ ఆపుతుందో అది హెడ్జింగ్ అవుతుంది. ఓకే, సో నేర్చుకుంటారు అవి హెడ్జింగ్ అది. ఓకే, సో నేను పని చేస్తాను, మీ టాపిక్ పేర్లు డైరెక్ట్ గా రాసేస్తున్నాను, బట్ ఐ విల్ లీడ్ టు ద మెయిన్ డిస్కషన్. అట్లీస్ట్ కొంతైనా స్టార్ట్ చేయొచ్చేమో. సో 4th టాపిక్ is supposed to be మీ mergers and acquisition అనుకోండి, and 5th టాపిక్ is supposed to be say foreign exchange risk management, and 6th టాపిక్ is derivatives, and 7th టాపిక్ is something called as interest rate risk management. మనం డిస్కస్ చేసేటప్పుడు ఈ డెరివేటివ్స్ ని ఒక 3 chapters కింద బ్రేకప్ చేసి డిస్కస్ చేస్తున్నాం, అండ్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ మేనేజ్మెంట్ ఇంకొక 2 chapters కింద బ్రేకప్ చేస్తాం. సో అరౌండ్ 5 chapters కింద అక్కడ డీల్ చేస్తాం. బట్ మీ టెక్స్ట్ బుక్ లో దట్ ఈస్ అండర్ 2 headings అనుకోండి, డెరివేటివ్స్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ మేనేజ్మెంట్. దెన్ మీకున్న టాపిక్స్ లో కొత్తగా ఇంక్లూడ్ చేసిన టాపిక్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ అని. బట్ ఫార్చునేట్లీ ఇందులో కొంత మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. సిఏ ఇంటర్లో మీకు రిస్క్ అండ్ అన్సర్టెనిటీ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్ ఉండేది కదా, సెన్సిటివిటీ అనాలిసిస్, సినారియో అనాలిసిస్, అవి తీసేసి ఇక్కడ కలిపాడు. బట్ మీకు సిమ్యులేషన్, డెసిషన్ ట్రీ అవన్నీ తీసాడు మీ సిలబస్లో అనుకున్నప్పుడు డీల్ చేసేటప్పుడు, ఇక్కడ అవి కూడా ఉన్నాయి. సో క్యాపిటల్ బడ్జెటింగ్ లో మోస్ట్లీ సెన్సిటివిటీ అనాలిసిస్ కానీ, సినారియో అనాలిసిస్ కానీ, మీకు గుర్తుంటే రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ అని, సర్టెనిటీ ఈక్వలెంట్ ఫ్యాక్టర్ అని, ఇవన్నీ మళ్ళీ నేర్చుకుంటారు. ఓకే, సో ఇది మోస్ట్లీ మీరు డన్ అండ్ డస్టెడ్ టాపిక్, ఇది పెద్దగా. దెన్ ప్రాబబ్లీ 10 అన్నాను కదా, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఓకే, ఫారెక్స్ ఓకే, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ ఓకే, కార్పొరేట్ వాల్యుయేషన్ యు ఆర్ డన్ విత్. దెన్ ప్రాబబ్లీ మిగిలినవే ఉన్నాయి, మెర్జర్స్ ఆన్ సంథింగ్ కాల్డ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని. అగైన్ international financial management is nothing but your extension of capital budgeting. మీరు క్యాపిటల్ బడ్జెట్ నేర్చుకుంటున్నప్పుడు మోస్ట్లీ మీ థాట్ ప్రాసెస్ ఇస్ అసెట్ కొనాలా వద్దా అని, ఆర్ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇండియాలో ఉన్నారు, నేపాల్లో ఎక్కడో బిజినెస్ చేయాలా వద్దా, మీరు ఇండియాలో ఉన్నారు, యుఎస్లో బిజినెస్ చేయాలా వద్దా, లేదా యుఎస్ వాడు ఇండియాలో బిజినెస్ చేయాలా వద్దా. సో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డీల్స్ విత్ క్యాపిటల్ బడ్జెటింగ్ ఓవర్సీస్. ఓకే, సో ఎక్కడైనా అదర్ దాన్ యువర్ కరెన్సీలో మీరు డీల్ చేస్తే then ఏం చేయాలని. బట్ దిస్ ఇస్ ప్రెటీ మచ్ సిమిలర్ టు యువర్ ఏ అవుట్ఫ్లోస్, బి ఇన్ఫ్లోస్ డ్యూరింగ్ లైఫ్ ఆఫ్ ద అసెట్ అండ్ సి సమ్మనే ఉంది కదా, సేమ్ థింగ్ విల్ రిపీట్. ఓకే, ఎక్సెప్ట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ రూపీ క్యాలిక్యులేషన్ ఇట్ విల్ బి డాలర్స్ కానీ, చైనీస్ యువాన్ కానీ అలాంటివన్నీ ఇచ్చాడు. సో ఫారెన్ కరెన్సీతో డీల్ చేస్తున్నారు అంతే. ఓకే, దెన్ ఐ థింక్ ప్రెటీ మచ్ టాపిక్స్ కవర్ చేసాం. మర్చిపోయి ఉంటే right. So dividend, equity valuation and all equity options, so that risk management options, absolute currency. Pretty much the syllabus ante pretty much we covered everything. Mutual funds topic nenu heading raayaledu ante, but otherwise మీ టాపిక్ దాకా ఫైన్. ఓకే, సో లాస్ట్ టాపిక్ యూ కెన్ సే మ్యూచువల్ ఫండ్స్ అని. మ్యూచువల్ ఫండ్ మీ పేరు దాకా వినుంటారు అలా, రైట్? చాలా యాడ్లు వస్తున్నాయి కదా, ధోని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ అయ్యి అని, రైట్? సో ఇదో టాపిక్ ఉంది, అగైన్ చిన్న టాపిక్ ఇది, మేబీ 3 daysలో అయిపోతుంది. సో నాట్ మచ్ ఆఫ్ ఎ కన్సర్న్. ఇది మీ సిలబస్ అనుకోండి, ఈ 10 topics ఇన్ ప్రాక్టికల్ అండ్ 5 topics ఇన్ థియరీ. ఓకే, నేను వాల్యుయేషన్తో స్టార్ట్ చేస్తున్నాను. వాల్యుయేషన్ బేసిక్ మీ టైం వాల్యూ ఆఫ్ మనీ ఉంది కదా, సో సేమ్ అదే మోడ్లో ఆలోచిస్తున్నాం. మీ టైం వాల్యూ ఆఫ్ మనీలో అగైన్ దేర్ ఆర్ సమ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఇన్ సెన్స్ ఎగ్జాంపుల్
వన్ ఆఫ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ వాడు చెప్పేది 1 రూపీ అండ్ టుడే ఇస్ ఫ్యూచర్తో కంపేర్ చేశారనుకోండి దాని వాల్యూ ఎక్కువనా తక్కువనా, ఇవాళ 1 రూపీ బెటరా, 1 year తర్వాత 1 రూపీ బెటరా, ఈ రోజు 1 రూపీ బెటర్, రైట్? సో 1 రూపీ అండ్ టుడే has a higher value than a rupee earned at any point of in future. Okay, so obviously the rupee you earn today is always higher than a rupee you earn at any point in future. అయితే సెకండ్ క్వశ్చన్ విల్ బి ఎంత హయ్యర్ అని కదా, రైట్? అది దేని మీద డిపెండ్ అవుతుంది? యాక్చువల్గా సిఏ ఇంటర్లో వి హ్యాడ్ అన్ ఇంట్రడక్షన్. ఎగ్జాంపుల్ సే 1 రూపీ ఇవాళ, ఆర్ రివర్స్లో వెళ్దాం, 1 year తర్వాత 1 రూపీ, ఈ రోజు ఎంత అంటే ఏం చేసేవాళ్ళు? ప్రజెంట్ వాల్యూ తెచ్చేవాళ్ళు కదా. ఎంతకు తేవాలి ప్రజెంట్ వాల్యూ? సమ్ ఇంట్రెస్ట్ రేట్ కదా, 1/1 + i. ఈ ఐ ఎంత? దాని మీద డిస్కషన్ అయిందా లేదా? ఐ ఎలా వస్తుంది? సో ఈ ఐ ఈజ్ సపోజ్ టు బి యువర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ అని. ఓకే, సో ఎగ్జాంపుల్ నేను 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, హౌ మచ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ది ఇన్వెస్ట్మెంట్, అది నా ఐ అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే ఈ ఐ ఎలా వస్తుందనే దానికి మనం చిన్న స్టోరీ చెప్పుకున్నాం. మీకు రైతు బజారు పెట్రోల్ బంక్ స్టోరీ అది చెప్పండి. పెట్రోల్ బంక్ స్టోరీ గుర్తుంటే ఒకసారి రిపీట్ చేస్తే కంక్లూడ్ చేద్దాం. అది ఇప్పుడు కావాలి మనకి, గుర్తులేదు, బట్ ఇప్పుడు మీకు యాప్ట్గా అప్లై అవుతుంది అది. సో అగైన్ స్టోరీ మీకు గుర్తొస్తే, నేను పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించాను, సే 100 రూపీస్ లీటర్ ఉంది, అప్పటికి 1 లీటర్ పెట్రోల్ కొట్టించాను, నా దగ్గర డబ్బులు లేవు, మీరు కనిపించారు, మీరు ఆబ్వియస్లీ నేను మిమ్మల్ని అప్పటికైనా మీరు ఇచ్చారు. ఓకే, అప్పటి మీరు ఇంకా నా స్టూడెంట్ అనుకుందాం. ఓకే, సో అప్పుడు 100 ఇచ్చారు. దెన్ 1 year దాటింది, సిలబస్ అయిపోయింది, మీరు నన్ను కలవట్లేదు. సో ఆబ్వియస్లీ 100 రూపీస్ 1 year దాటాక మళ్ళీ అదే బంక్ దగ్గర నేను కనిపించాను, మీరు నన్ను 100 అడుగుతారా, 100 కన్నా ఎక్కువ అడుగుతారా? అదే కదా క్వశ్చన్, 100 కన్నా ఎక్కువ అడుగుతారు. ఎందుకు అంటే ఏమంటారు? సో ఫస్ట్ రీజన్ మీరు చెప్పేది ఏంటంటే, నువ్వు ఆ రోజు పెట్రోల్ 1 లీటర్ కొట్టించుకున్నావు, ఓ పని చేయి, నా బండిలో నువ్వు 1 లీటర్ పెట్రోల్ కొట్టించేయి, దెర్ ఇస్ నో అదర్ ఆర్గ్యుమెంట్ అంటారు. లాజికల్లీ యు ఆర్ మేకింగ్ సెన్స్ కదా. సో అందుకని నేనేం పెద్ద మీతో ఆర్గ్యూ చేయడానికి లేదు, అండ్ మీరు నాకన్నా బలవంతులు కాబట్టి ఎందుకు వచ్చిందిలే, మళ్ళీ మనుషులు పెట్టి కొట్టిస్తారని యాక్సెప్ట్ చేస్తాం. సో 1 లీటర్ పెట్రోల్ మేబీ 108 ఉంది అనుకోండి. సో ఎందుకు 108 అయింది? అది 100 నుంచి 108 ఎందుకు అయింది? మీ ఎకనామిక్స్ ఏం చెప్తుంది? ఇన్ఫ్లేషన్, రైట్? సో అందుకని బేసిక్ ఫస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసేది మీ దగ్గర నుంచి ఏంటంటే ఇన్ఫ్లేషన్. దిస్ అగైన్ కమ్స్ అండర్ యువర్ డెఫినేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. సో 1 + i అంటున్నాను కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్. అండ్ ఇంట్రెస్ట్ మీ ఫౌండేషన్ డెఫినేషన్ వాజ్ interest is a compensation for the postponement of present consumption. So what you could consume today, you postponed it for me కదా. మీ దగ్గర 100 రూపాయలు ఉంది, ఈ 100 రూపాయలతో మీరు పెట్రోల్ కొనుక్కోవచ్చు, ఆర్ ఇంకేమైనా కొనవచ్చు. మీరు ఏం చేశారు? ఈ 100 నాకు ఇచ్చేసారు. సో యూ పోస్ట్పోన్ యువర్ కన్జంప్షన్ ఆఫ్ పెట్రోల్ బై గివింగ్ మీ దట్ 100 కదా. సో యూ పోస్ట్పోన్ ద కన్జంప్షన్ ఫర్ ఎ సర్టెన్ పీరియడ్. దానికోసం యు ఆర్ ఆస్కింగ్ మీ కంపన్సేషన్, అంతేనా? దట్ కంపన్సేషన్ ఏమంటున్నారు? ఇంట్రెస్ట్ అంటున్నారు. ఇక్కడ దాకా అర్థం అవుతుంది కదా. దెన్ హౌ మచ్ షల్ ద కంపన్సేషన్ బి, ఎంత అడగాలి కూడా తెలియాలి కదా లాజిక్. సో ఇప్పుడు అనుకున్నట్టు ఫస్ట్ లాజిక్ ఏంటి? మీరు ఏమంటారు? పెట్రోల్ కొట్టించే అంటారు కదా. బట్ వెనకాల అనురాగ అనిరుద్ధ్ అని మర్చిపోయింది పేరేడమ్మా, అంకిత్, ఏం దాకా గుర్తుంది నాకు. అంకిత్ ఉన్నాడు అనుకోండి. అంకిత్ అంటాడు, దేనికి మొహమాట పడుతున్నావు, ఎకనామిక్స్ ఆలోచించు. నువ్వు 100 రూపీస్ కనుక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డిపాజిట్ చేసుకుంటే బ్యాంక్ వాడు 110 రూపీస్ ఇచ్చేవాడు. ఆ 110తో 108 పెట్రోల్ కొనుక్కొని 2 రూపీస్ నాకు ఇంకా మిగిలేదు కదా. సో నువ్వు 8 రూపీస్ అడుగుతున్నావు అంటే నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఆ సార్ ఎలాగో మనకు చెప్పిందేం లేదు, మొహమాట పడకుండా 10 అడిగా అంటే ఓకే. సో ఆటోమేటిక్గా ఎంత అడుగుతారు? 10 అడుగుతారు. లాజిక్ ఏంటి? వితౌట్ టేకింగ్ ఎనీ రిస్క్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఎ బ్యాంక్ అండ్ బ్యాంక్ విల్ గివ్ యూ 110 with which you can consume your 108 and still there exists 2 rupees. So దీన్ని రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటాడు. ఎందుకు రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే, ఈవెన్ దే ఆర్ అచీవింగ్ 10 రూపీస్, ఆ 8 రూపీస్ ఇస్ స్టిల్ ఈటెన్ బై ది ఇన్ఫ్లేషన్ కదా. సో ఇన్ఫ్లేషన్ తినేస్తుంది దాన్ని. సో ఓన్లీ మీ మిగిలింది ఎంత? 2. సో ఇప్పుడు మీరు నన్ను ఎంత అడగాలి అంటే 10% అడగాలి. ఇక్కడ దాకా క్లారిటీ ఉంది కదా. ఓకే,
ఇక్కడ దాకా మోస్ట్లీ ఇట్ ఈస్ మార్కెట్ ఇంటర్వెన్షన్. ఇన్ ద సెన్స్ ఇన్ఫ్లేషన్ ఇస్ సంథింగ్ విచ్ ఎ సెంట్రల్ బ్యాంక్ మే ఇంటర్వీన్, బట్ స్టిల్ ఇట్ కెన్ రన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ కదా. సో ఇన్ఫ్లేషన్ ని మీరు నేను కంట్రోల్ చేయలేం కదా. సో ఇట్స్ మార్కెట్ థింగ్. కాబట్టి నేను ఎంత అడుగుతా అనే దాంట్లో మీరు నేను ఆర్గ్యుమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ వీ కెన్ ఆర్గ్యూ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, వెదర్ ఇట్ ఇస్ కన్జ్యూమర్ సైడ్ ఇన్ఫ్లేషన్ ఆర్ హోల్సేల్ సైడ్ ఇన్ఫ్లేషన్. ఇండెక్స్ బట్టి కన్జ్యూమర్ సిపిఐ ఇండెక్స్ చదువుతుంది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని. ఓకే, సో ఇప్పుడు నేను మిమ్మల్ని 8% ఎందుకని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే మీరు కన్విన్స్ అయిపోతారా? 8% ఇస్ ప్రెటీ మచ్ కన్విన్సింగ్, బికాస్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? అన్బయాస్డ్ నుంచి. మీకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, అక్కడ ఓకే కదా. ఆ 10% ఇస్ రిస్క్ ఫ్రీ రేట్ అని. రిస్క్ ఫ్రీ నేను ఎగ్జాంపుల్ కోసం బ్యాంక్ అన్నాను, బట్ ఐడియల్లీ రిస్క్ ఫ్రీ ఇస్ యువర్ టీ బిల్. ట్రెజరీ బిల్స్ ఉన్నాయి కదా. సో ట్రెజరీ బిల్స్ అన్నది మీ ఎకనామిక్స్ లో చదివారు కదా. ఓకే, సో ట్రెజరీ బిల్స్ ఇస్ సపోజ్ టు బి యువర్ మెయిన్ రిస్క్ ఫ్రీ రేట్. రెపో చదివారు కదా. సో రెపోలో మీరు అక్కడ ట్రాన్సాక్షన్ లో బై పార్టీ, ట్రై పార్టీ అవన్నీ చదివారు కదా. ఓకే, సో ఆ రెపో ట్రాన్సాక్షన్ లో ఏదైతే ఆర్బీఐ తో డీల్ చేస్తున్నారో అప్పుడు అప్లై అవుతున్న రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ ఈజ్ యువర్ రిస్క్ ఫ్రీ రేట్. ఓకే, అయితే ఈ 10% కాకుండా నెక్స్ట్ మేబీ సాయి ఏమో కదా. నెక్స్ట్ సాయి అంటాడు మన అమాయకంగా కనిపించాలి, బట్ అమాయకంగా ఉండకూడదు. ఐ మీన్ నార్మల్గా. సో సార్ని 10% ఎందుకు, న్యాయంగా ఒక 13% అడుగుదాం అంటాడు. దెన్ ప్రజ్వల కాదు, పీతో ప్రజ్నవ్ అంటాడు 13 ఎందుకు సార్, ఏదో లాజిక్ అడుగుతారు కదా అంటే. ఇదే రామ్ సార్ అయితే నేను 11కే ఇచ్చేవాడిని అంటే. ఎందుకు రామ్ సార్ అయితే 11 కంటే చూడడానికి అమాయకంగా ఉన్నారు, తిరిగి ఇచ్చేస్తారేమో డబ్బులు, ఇటు చూడడానికి రౌడీలో ఉన్నాడు, ఇటు ఇస్తాడో లేదో నా డౌట్, కాబట్టి ఈయన ఎక్కువ అడుగుదాం, రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నాం కదా అంటాడు. రైట్. సో ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసరికి 13 అడుగుతున్నాడు, రామ్ సార్ దగ్గరికి వచ్చేసరికి 11 అడుగుతున్నాడు. సో రామ్ సార్ని 1% ఎక్కువ అడుగుతున్నాడు 10 కన్నా, నన్ను 3% ఎక్కువ అడుగుతున్నాడు. విచ్ మీన్స్ నా మీద ఉన్న రిస్క్ బట్టి రిస్క్ ప్రీమియం అడుగుతున్నాడు. ఓకే, సో ఇది ఇప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్సాక్షన్, మా అన్నయ్యని నేను అప్పడిగాను అనుకోండి, వాడు ఇప్పుడు నా దగ్గర 13 ఛార్జ్ చేస్తాడా, 13 కన్నా తక్కువ ఛార్జ్ చేస్తాడా? తక్కువ ఛార్జ్ చేస్తాడు. ఎందుకంటే మీకన్నా మా అన్నయ్య నన్ను నమ్మే ఛాన్స్ కొంత ఎక్కువ, అట్లీస్ట్ అలా అనుకుందాం. నేను ఫోన్కి వెళ్ళి అడిగాను అనుకోండి, వాడు కాదంటాడేమో, బట్ జనరల్గా. ఓకే, సో లాజికల్గా ఏమవ్వాలి, వాడు నాకు 10కో 11కో ఇవ్వాలి. సో ఇక్కడ 2 కంక్లూజన్స్. ఒకటి, మా అన్నయ్యని మీరు అప్పడిగారు అనుకోండి, నాకు ఇచ్చిన రేట్కి ఇస్తాడా, ఎక్కువ రేట్ అడుగుతాడా మిమ్మల్ని? ఎక్కువ రేట్, బికాజ్ మీరు అన్నోన్ కదా. సో ఇప్పుడు సేమ్ ఇన్వెస్టర్ అంటే మా అన్నయ్య, 2 ఇన్వెస్ట్మెంట్ మీద 2 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా. నాకు ఇచ్చిన అప్పు ఇన్వెస్ట్మెంటే, మీకు ఇచ్చిన అప్పు ఇన్వెస్ట్మెంటే. నా దగ్గర 10 వస్తే చాలా అంటున్నాడు, రిస్క్ ఫ్రీ అంటున్నాడు, ఎక్కడికో దొరుకుతాడులే, ఆస్తిలో వాటా ఉంది నాకైనా వచ్చేస్తుంది. ఓకే, మీ దగ్గరికి వచ్చేసరికి ఏమంటాడు, ఆబ్వియస్లీ 13 ఇమ్మంటున్నాడు. మరి సేమే కదా, మనిషి మారలే కదా. అంటే ఒక సేమ్ ఇన్వెస్టర్ కెన్ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్ ఆన్ డిఫరెంట్ అసెట్స్. ఇది ఓకేనా? ఇది క్రూషియల్ మనకి. సేమ్ ఇన్వెస్టర్ కెన్ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్ ఆన్ డిఫరెంట్ అసెట్స్. ఇది ఓకే కదా. అలాగే డిఫరెంట్ ఇన్వెస్టర్స్ కెన్ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద సేమ్ ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాంపుల్, మీరు నాకు 13కి ఇస్తా అన్నారు, మా అన్నయ్య నాకు 10K ఇస్తా అన్నాడు. సో ఇప్పుడు నేను సేమ్ ఇన్వెస్ట్మెంట్ కదా, నాలో ఇద్దరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, బట్ మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు యు ఆర్ పర్సీవింగ్ ఏ హయ్యర్ రిస్క్, మై బ్రదర్ ఇస్ పర్సీవింగ్ ఏ లోయర్ రిస్క్ కదా. సో ఇప్పుడు సేమ్ ఇన్వెస్ట్మెంట్ మీద 2 ఇన్వెస్టర్స్ కెన్ హ్యావ్ డిఫరెంట్ రిస్క్ పర్సెప్షన్. ఈ 2 స్టేట్మెంట్లు అర్థం అవుతున్నాయి కదా. సో సేమ్ ఇన్వెస్టర్ కెన్ హ్యావ్ 2 డిఫరెంట్ పర్సెప్షన్స్ ఆన్ 2 డిఫరెంట్ అసెట్స్. ఓకే, అదొకటి. దెన్ 2 ఇన్వెస్టర్స్ కెన్ హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్స్ ఆన్ ద సేమ్ అసెట్. ఇదొకటి. ఈ 2 అర్థం అవుతున్నాయి కదా. ఓకే, ఇది అర్థం అవుతే ప్రాబబ్లీ ఇంక్ లో పెట్టుంటే బాగుండేది, బట్ ఎనీవే అది సెకండ్ అండ్ థర్డ్ పాయింట్ అనుకుంటే, విచ్ ఇస్ one investor can have different expectations on different investments. Okay, adokati. Then 2 investors can have different expectations on the same investment. Idokati. The second and third point anukunte, na core point, which is indakadu kuda 1 point, which is na rate anta, na expectation anta, different expectations an kada. Na expectation anta ante, expectation is nothing but my risk free badulu inflation, better inflation plus my real rate of return ప్లస్ మై రిస్క్ ప్రీమియం. ఇది నా ఎక్స్పెక్టేషన్. ఓకే, అందుకే ఇప్పుడు మీకు నాకు ఎక్స్పెక్టేషన్ మారిపోతుంది కదా. సో ఇన్ఫ్లేషన్ మేబీ 8 ఉండొచ్చు, రిస్క్ రియల్ రేట్ 2 ఉండొచ్చు, బట్ రిస్క్ ప్రీమియం విల్ చేంజ్ బేస్డ్ ఆన్ అవర్ పర్సెప్షన్.
అయితే అందరూ ఎకానమిస్ట్ దీనికి అగ్రి అవ్వాలి లేదు. దిస్ ఇస్ వన్ థియరీ అంతే. ఓకే, ఇదేం యూనివర్సల్ థియరీ కాదు. దిస్ ఇస్ వన్ థియరీ. దేర్ ఆర్ పార్టీస్ హూ డిసగ్రీ విత్ దిస్. అది పక్కన పెడదాం, మనకు అంత డెప్త్ అవసరం. బట్ రైట్ నౌ మనం కోర్ స్టేట్మెంట్కి వెళ్తున్నాం, విచ్ ఇస్ సపోజ్ టు బి, మీ క్లాస్ అందాకని చెప్పారు, టైమింగ్ ఏం చెప్పలేదు. ఓకే, ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ వీక్ అయ్యాక మనం 8కి స్టార్ట్ అవ్వాలేము ఎర్లీగా. 8 to 9:30 క్లాసెస్. నాకు ఇబ్బంది ఉదయాన్నే లేవడాలి, బట్ చూద్దాం ఏం చేస్తాం, కొన్ని తప్ప. ఓకే, ఆఫీస్కి లేట్ అయిపోతుందని ఏదో అంటున్నారు. ఓకే, మీ ఆఫీస్ ఎంత 10కా? ఓకే, సో 9:30, 8 to 9:30 అనుకుందాం. మేబీ ఒక 2 days అలవాటు పడ్డాక మీకు కూడా ఉదయాన్నే నిద్ర లేవడం అలా తప్పే ఉంటారు. ఓకే, సో కోర్ స్టేట్మెంట్ ఇది. ఇది మీ నోట్స్లోకి వెళ్ళాలి. ఆ నోట్స్ అంటే ఏమైనా రాస్తున్నావా? ప్రస్తుతం ఏం రాయట్లేదండి. పోనీ ఓపెన్ చేసి ఇది ఒకటి రాయండి, మిగతా అంతా ఎలా ఉన్నా. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, మీ టాపిక్ స్టార్ట్ అయినట్టు. ఓకే, the value of any asset and రేపటి నుంచి క్యాలిక్యులేటర్లు తేండి, అవి అవసరం పడతాయి. ఓకే, the value of any asset is the present value of, ఇది ఆల్రెడీ రాశారు మీకు గుర్తుంటే, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్లో ఆల్మోస్ట్ మీ థర్డ్ లైన్ ఇది. The value of any asset is the present value of future cash flows discounted at an appropriate rate. అది రైటింగ్ అర్థం అవుతుందా? పర్లేదు, చూసినప్పుడల్లా నాకు సూసైడల్ థాట్స్ వస్తుంటాయి, బట్ ఏం చేయలేం. రైట్, సో ద వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ ఇస్ ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ డిస్కౌంటెడ్ at appropriate rate. సో ఇప్పుడు అగైన్ జనరిక్ ఎగ్జాంపుల్కి వద్దాం. సే ఇప్పుడు నేను ఈ పోడియం వాల్యూ చేయాలనుకోండి. ఓకే, ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ అంటున్నాం కదా. మీ చిన్నప్పుడు డెఫినేషన్ ఆఫ్ అసెట్ ఏంటి? అది మీ అకౌంటింగ్ డెఫినేషన్ ఆఫ్ అసెట్ ఏంటి? మోర్ దాన్ 1 year దాకా ఉంటే, రైట్? సో ఇన్ జనరల్ అసెట్ ఈస్ ఎనీథింగ్ విచ్ గివ్స్ యూ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అని. ఓకే, ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఇన్ సెన్స్ ఎప్పుడు అప్పుడు లాంగ్ రన్ అవ్వచ్చు. ఓకే, so any asset, for it to be called an asset, has to have the capacity to generate future cash flows. Okay, so ఇప్పుడు ఈ పోడియం ఉంటే ఇది నాకు ఆపర్చునిటీ క్యాష్ ఫ్లోస్ ఇస్తున్నట్టు. ఎగ్జాంపుల్, ఇదే పోడియం నేను గ్యారంటీ వాడాలి అనుకుంటే కనుక నా దగ్గర ఇది లేదనుకోండి, రెంట్కి తేవాలి కదా. రెంట్ మేబీ వాడు డైలీ 80 rupees అన్నాడు అనుకోండి, దెన్ నాకు ఎవ్రీడే 80 rupees క్యాష్ ఫ్లోస్ ఇస్తున్నట్టు, అంతే కదా. ఓన్లీ బికాజ్ ఇది ఉంది కాబట్టి నాకు 80 సేవ్ అవుతుంది, రైట్? సో మీ ఫైనాన్స్ లో ఆపర్చునిటీ కాస్ట్ కూడా తీసుకుంటారు. సో ఇప్పుడు ద వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్, ఎగ్జాంపుల్ ఇక్కడ పోడియం అనుకుంటే ఈ పోడియం వాల్యూ ఎంత నాకు కావాలి ఇవాళ, రైట్? దెన్ నేను ఏం చేస్తాను, ఈ పోడియం ఎవ్రీడే రెంట్ ఎంత వస్తుంది అంటున్నాను, 80 rupees. ఆర్ మేబీ సింప్లిఫై చేసి ఎవ్రీ ఇయర్కి అనుకుందాం, 1 yearకి రెంట్ 2000 వస్తుంది అనుకుందాం. సో ఇప్పుడు ఈ పోడియం ఉండడం వల్ల నాకు 2000 క్యాష్ ఫ్లో ఉందని కదా, రైట్? ఈ పోడియం లైఫ్ 5 years అనుకోండి. సో 5th year దాకా ఎవ్రీ ఇయర్ నాకు 2000 వస్తుంది. ఇది ఓకేనా? 5th year లో సమ్హౌ పోడియం సీజెస్ అనుకుందాం, పాడైపోతుంది, ఇంకెందుకు పనిచేయదు అనుకుందాం. దెన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వాల్యూ ఆఫ్ ద పోడియం ఎంత అంటే నాకు ఇది ప్రొవైడ్ చేసే క్యాష్ ఫ్లోస్ 5 yearsకే కదా. సో నాకు లైఫ్ ఆఫ్ ద అసెట్ ఇంపార్టెంట్. వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ కడుతున్నప్పుడు నాకు ఫస్ట్ ఏం కావాలి, లైఫ్ ఆఫ్ ద అసెట్ కావాలి. దెన్ ఏం కావాలి, ఎనీ అసెట్ ఇస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. సో ఆబ్వియస్లీ నాకు ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ కావాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ 2000 సో ఆన్. ఓకే, దెన్ డిస్కౌంటెడ్ అప్రోప్రియేట్ రేట్ అన్నాం కదా, ఇది కావాలి కదా. ఇప్పుడు ఆ అప్రోప్రియేట్ రేట్ ఏంటి అన్నదంటే నథింగ్ బట్ ఇట్స్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద ఇన్వెస్టర్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎవడు ఇన్వెస్టర్? నేనే కదా ఇన్వెస్ట్ చేస్తున్నాను పోడియం మీద. సో నా ఎక్స్పెక్టేషన్ ఇస్ ఐడియల్ రేట్ అని. ఇది ఓకేనా? జస్ట్ టు మేక్ అండర్స్టాండ్, ఇప్పుడు లైఫ్ అనేది ఎవడు ఎంత వాడినా 5 years అనుకుందాం. సో ఇప్పుడు లైఫ్ అనేది మీరు వాడినా నేను వాడినా ఏంటి, సేమ్ 5 years.
2000 అనే క్యాష్ ఫ్లో బేస్డ్ ఆన్ మార్కెట్ డేటా కదా, రెంట్ కి నాకు 2000 వస్తుంది. సో మీరు వాడినా నేను వాడినా ఎంత 2000. బట్ మై ఎక్స్పెక్టేషన్ కెన్ బి హయ్యర్ దాన్ యువర్ ఎక్స్పెక్టేషన్ కదా, ఆర్ మీ ఎక్స్పెక్టేషన్ కెన్ బి డిఫరెంట్ ఫ్రమ్ మై ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు ఈ డిస్కౌంట్ రేట్ ఏదైతే ఉందో దిస్ ఈస్ సపోజ్ టు బి యువర్ ఎక్స్పెక్టేషన్. ఓకే, అండ్ ఎక్స్పెక్టేషన్ మీరు 10% ఎక్స్పెక్ట్ చేస్తే నేను 12% ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడైతే ఇది అన్నారో పైన వాల్యూ ఆఫ్ ద పోడియం ఎంత అంటే మీ ఈక్వేషన్ ఏమన్నారు, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అంటే 2000 ఫస్ట్ ఇయర్ లో ఉంది, బ్రింగ్ ఇట్ డౌన్ టు ప్రెసెంట్ వాల్యూ కదా. ఇప్పుడు నేను 1.1 వాడచ్చు, 1.12 వాడచ్చు డిపెండింగ్ ఆన్ హూ ఇస్ వాల్యూయింగ్, రైట్. అలాగే 2000 డివైడ్ బై 1.1 ఆర్ 1.12 హోల్ స్క్వేర్ వాడచ్చు. ఇది క్లారిటీ ఉందా? ఎప్పుడైతే అలా అంటున్నానో వాల్యూ ఆఫ్ ద అసెట్ ఒకటే ఉంటుందా, మారిపోతుందా? మారుతుంది. ఎందుకు? మీరు కట్టినప్పుడు ఒకలా వస్తుంది, నేను కట్టినప్పుడు ఇంకోలా వస్తుంది. ఇంతవరకు క్లారిటీ ఉందా లేదు? ఓకే, ఇప్పుడు ఇదే పోడియం నేను కొంటా అంటున్నాను మార్కెట్లో కొంటా అన్నా దీని వాల్యూ ఆర్ లైఫ్ కట్టాలి కదా. నేను కట్టినప్పుడు ఇది ఎన్నాళ్ళు పని చేస్తుంది అనుకుంటాను, కొనేటప్పుడు 5 years అనుకుంటాను. ఎంత వస్తుంది అనుకుంటాను, 2000 వస్తుంది అనుకుంటాను. నా ఎక్స్పెక్టేషన్ ఎంత 10%. ఇది నేను కొనడానికి వెళ్ళాను. ఓకే, మేబీ మీ క్యాలిక్యులేటర్లో మీరు కొట్టచ్చా ఒకసారి 2000, ఇది రికరింగ్ ఏమో కదా, ఇంటూ పీవీఎఫ్ వాడచ్చా 10% 5 అంటే 3.79 ఏదో అనుకున్నాం కదా 10% అయితే, అంతేనా? సో 7580 అప్రాక్సిమేట్. చాలా క్యాలిక్యులేటర్ మీరు. ఓకే, ఎందుకులేండి, అయిపోతుంది క్లాస్ ఎలా తీసేలోపు మళ్ళీ మీరు కష్టపడడం. సో బేసిక్గా నా బాధ ఏంటంటే 10% డిస్కౌంట్ చేయొచ్చు కదా. చేస్తే 1 divided by 1.1, 1 divided by 1.1 square, 1 divided by 1.3 అలా చేస్తారు కదా. చేస్తూ వాల్యూ వచ్చింది 7580 అనుకోండి. వీఆర్ నాట్ కన్సర్న్ విత్ ద వాల్యూ, యాక్చువల్లీ కాన్సెప్ట్ చూద్దాం. ఇది ఓకే కదా. ఇప్పుడు 10 బదులు మీరేం చేస్తారు, 12% వాల్యూ చేస్తారు కదా. అంటే మీరు డినామినేటర్ ఏం చేశారు, పెంచారు కదా. అంటే డివైడ్ బై చేస్తుంది, పెంచారు. అంటే ఫంక్షన్ ఏమవుతుంది, తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది కదా. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి ఏమవుతుంది, మేబీ 7000 వచ్చింది అనుకోండి, ఓకేనా. సో ఇప్పుడు నేను కడితే దాని వాల్యూ ఎంత ఉంటుంది అన్నాను, 7580. మీరు కడితే దాని వాల్యూ ఎంత అన్నారు, 7000. ఇది మై వాల్యూ, ఇది మీ వాల్యూ కదా. ఇప్పుడు మార్కెట్లో దాని రేట్ 7200 ఉందనుకోండి. ఓకే, మీరైతే ఏం చేస్తారు? మీ ఉద్దేశంలో దాని వాల్యూ ఎంత, 7000. మిమ్మల్ని మీరు నమ్ముతారా, పక్కోడు నమ్ముతారా? మిమ్మల్ని మీరు నమ్ముతారు, అంతే కదా. మనం మూర్ఖులం, రైట్. ఐ మీన్ ఊరికేదైనా తేడా. ఓకే, సో మిమ్మల్ని మీరు నమ్ముతారు. సో మీరు ఏది కరెక్ట్ అనుకుంటారు, 7000 కరెక్ట్ అనుకుంటారు. మార్కెట్లో ఎంత చెప్తున్నాడు, 7200. మీరు కొంటారా కొనరా? కొనరు, ఎందుకంటే మీకు 7000 రావాలి. ఇంతవరకు ఓకే కదా. నేను కరెక్ట్ అనుకుంటానా, మార్కెట్ కరెక్ట్ అనుకుంటానా? నేను మూర్ఖుడినే కదా. సో నేను ఆబ్వియస్లీ ఏమనుకుంటాను, నేనే కరెక్ట్ అనుకుంటాను, రైట్. సో 7580 కరెక్ట్ అనుకుంటున్నాను. మార్కెట్లో ఎందుకు ఇచ్చేస్తున్నాడు, 7200. నేనేం చేస్తాను, కొంటాను. సో ఇప్పుడు నా బాధ ఏంటంటే ఒకే అసెట్ మీద మన ఇద్దరం రెండులా రియాక్ట్ అయ్యింది. ఎందుకంటే దానికి ఒక వాల్యూ అసైన్ చేసాం. అసైన్ ఎవరు చేసాం, మనం చేసాం, బేస్డ్ ఆన్ మన ఎక్స్పెక్టేషన్స్ కదా. సో అందుకని ఒకే అసెట్ కి డిఫరెంట్ వాల్యూస్ బేస్డ్ ఆన్ మై పర్సెప్షన్ ఉండొచ్చు. ఇప్పుడు నా పర్సెప్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది, నేను ఎంత రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నాను దాని మీద. ఓకే, ఇప్పుడు నేను 10% వస్తే చాలు అనుకుంటున్నాను కదా, అది నా ఎక్స్పెక్టెడ్ రిటర్న్. అంటే నాకు 10 వస్తే ఐఎమ్ హ్యాపీ. అందుకే 7580 పెట్టి కొన్నా నాకు ఓకే అంటున్నాను, ఎందుకంటే 2000 వస్తే సరిపోతుంది. బట్ మీరేమంటున్నారు, 7000 కన్నా దానికి ఎక్కువ పెట్టి కొన్నా అనవసరం అంటున్నారు. మీకు రిటర్న్ అబ్జర్వ్ చేస్తే నేను మీకు 10 రూపాయలు ఇచ్చాను, ఇంకోళ్ళు ఎవరికో 8 రూపాయలు ఇచ్చాను. ఎవరు ఎక్కువ సంపాదించారు? నేను మీకు 10 రూపాయలు ఇచ్చాను, ఇంకోళ్ళు ఎవరికో 8 రూపీస్ ఇచ్చాను. ఎవరికి ఎక్కువ సంపాదించారు, మీరా ఇంకోళ్ళ? మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి, ఎంత మీరు ఇచ్చారని. మీరు నాకు 100 రూపాయలు ఇచ్చారు, వాడు 50 రూపాయలు ఇచ్చారు. ఎవరు ఎక్కువ సంపాదించారు? వాడే కదా. సో ఇప్పుడు రిటర్న్ తక్కువైనా ఆర్ రిటర్న్ సేమ్ ఉన్నా నా బేస్ మారిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ పెరిగిందా లేదా? సో ఇప్పుడు నేను అసెట్ 10 రూపాయలు రావచ్చు నాకు ముందు, 100 రూపీస్ పెట్టుకుంటే 10% అవుతుంది కదా. బట్ అదే అసెట్ నేను 80 రూపీస్ పెట్టుకుంటే అది 12.5% అయిపోతుంది, అవునా కదా. అంటే ఇప్పుడు నాకు వచ్చే 2000 5 ఏళ్ళకి. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ విల్లింగ్ ఓన్లీ టు పే 7000, తక్కువ ప్రైస్ ఇస్తున్నాను, నా రిటర్న్ ఏమవుతుంది, పెరుగుతుంది కదా. అదే కదా, 100 కన్నా 80 ఇస్తే రిటర్న్ ఏమైంది, పెరిగింది. ఇది అర్థమైందా లేదా? సో విచ్ మీన్స్ నాకు ఎక్కువ రిటర్న్ కావాలంటే నేను ఏం చేయాలి, వాల్యూ ఆఫ్ ద అసెట్ ని తక్కువ చేయి, అప్పుడే కొంటాను అంటున్నాను. ఇది అర్థం అవుతుంది కదా. సో ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన నెక్స్ట్ పాయింట్ ఇది, విచ్ ఇస్
ఎనీ అసెట్ హ్యాస్ 3 కాంపోనెంట్స్. ఒకటి లైఫ్, ఇంకొకటి ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ విచ్ రిప్రజెంట్ ద రిటర్న్ ఆన్ ద అసెట్. అంతేనా? అసెట్ మీద ఎంత వస్తుందని చెప్తాను. అండ్ డిస్కౌంట్ రేట్ విచ్ రిప్రజెంట్ ద రిస్క్ ఆఫ్ ద అసెట్. ఓకేనా? ఈ 3 తెలిస్తే నేను ఏం చేయొచ్చు, ఏ అసెట్ అయినా వాల్యూ చేసేయచ్చు. ఓకేనా? ఇంక్లూడింగ్ హ్యూమన్ రిసోర్స్ కూడా. ఎగ్జాంపుల్ అగైన్ ఆన్ ద లైటర్ సైడ్, ఎక్కువ సీరియస్ తీసుకోకండి. డౌరీ సిస్టమ్ గట్ట ఉంది కాబట్టి డౌరీ ఫిక్స్ చేస్తుంటారు. సో ఐడియల్గా సే ఎగ్జాంపుల్, రేపు మనోడు డౌరీ ఫిక్స్ చేయాలనుకోండి, ఎంత అడుగుతాడంటే ఫస్ట్ ఏం చూస్తాడు, ఎన్నాళ్ళు బతుకుతాడు కదా. సో మేబీ 70 years బతుకుతాడు అనుకోండి. ఓకే, దాన్ని ఎంత సంపాదిస్తాడు, అది ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. వీడిని భరించగలిగే ఛాన్స్ ఎంత, రిస్క్. ఓకే, సో ఆ 3 కలిపితే అవ్వాలి ఆటోమేటిక్గా. ఈ రోజు ఎంత ఎక్స్పెక్టేషన్, వాళ్ళు కొనుక్కునే రేట్ అవ్వాలి. ఓకే, ఊరికే అన్నాను, అది ఎక్కువ డౌరీ అవి సీరియస్ తీసుకోకండి. ఓకే, నార్మల్, రైట్. సో పాయింట్ ఈజ్ ఎనీ అసెట్ కెన్ బి వాల్యూడ్ బై యూజింగ్ దోస్ 3 కాంపోనెంట్స్. ఏంటవి? రిటర్న్, రిస్క్ అండ్ లైఫ్. ఓకేనా? ఈ 3 ఉంటాయి. ఇప్పుడు మీ టాపిక్ వద్దాం. బేసిక్గా మీ చాప్టర్ పేరు సెక్యూరిటీ వాల్యుయేషన్. ఓకే, సెక్యూరిటీ వాల్యుయేషన్ టాపిక్ని మనం బైఫర్కేట్ చేస్తున్నాం, 4 టాపిక్స్ కింద బ్రేకప్ చేస్తున్నాం. ఒకటి బాండ్ వాల్యుయేషన్, దెన్ ఈక్విటీ వాల్యుయేషన్, రైట్స్ ఉన్నాయి అండ్ ప్రిఫరెన్స్ ఉన్నాయి. ఓకే, ప్రిఫరెన్స్ అసలు ఏం లేదు, టాపిక్ ఒక సమ్ ఇచ్చాడు అంతే, సో పెద్ద ఇష్యూ కాదు. బాండ్ వాల్యుయేషన్తో స్టార్ట్ చేస్తాం. ఓకే, సో మీ నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ అయినట్టు విచ్ ఇస్ బాండ్ వాల్యుయేషన్. ఇది మీ హెడ్డింగ్ పెట్టండి. ఇక్కడ నుంచి మేబీ ఒక జస్ట్ టాపిక్ జిస్ట్ ఇచ్చేసి ఆపుదాం. ఇవాళ మీకు విన్న అలవాటు తప్పే ఉంటుంది, చాలా రోజులు అయ్యి. ఒకే చోట కూర్చోవడం ఇవాళ ప్రాక్టీస్ చేయండి. రేపటి నుంచి నిజమే కదా, అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా క్లాస్, ఎలాగైనా ఒకే చోట విని కూర్చోవడం, మీకైనా కదా ఎవరికైనా. ఓకే, ఎనీవే, సో బాండ్ వాల్యుయేషన్ టాపిక్. సో ఇప్పుడు ఇందాక డెఫినేషన్ గుర్తుంది కదా, వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్. బాండ్ అసెట్ ఆ లయబిలిటీయా? ఎవరికైనా అడగాలి, అంతే కదా. కంపెనీకి అయితే లయబిలిటీ, ఆబ్వియస్లీ ఇన్వెస్టర్కి అయితే అసెట్. సో బాండ్ అనే అసెట్ కొంటున్నాను నేను. బాండ్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ కొంతమంది డిస్టింగ్విష్ చేస్తారు. లైక్ ఎగ్జాంపుల్, ఎనీథింగ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ అయితే అది బాండ్ అని, ఇష్యూడ్ బై నాన్ గవర్నమెంట్ అయితే డిబెంచర్లు అని, ఇలాంటివని. బట్ ఫ్రాంక్లీ లేదు. మోస్ట్ ఆఫ్ ద యూఎస్ టెక్నాలజీలో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కార్పొరేట్ బాండ్, నాన్ కార్పొరేట్ బాండ్, సోవరిన్ బాండ్. సోవరిన్ బాండ్ అంటే గవర్నమెంట్ ఇష్యూడ్ బాండ్, నాన్ సోవరిన్ బాండ్స్ ఉన్నాయి. సో బాండ్ మీ దాకా టెక్నికల్లీ యూ కెన్ థింక్ ఇట్ యాజ్ అ డిబెంచర్, నథింగ్ చేంజెస్. డిబెంచర్ లా అనుకోవచ్చు. ఓకే, నథింగ్ చేంజెస్. సో బాండ్ అనేది డిబెంచర్స్ అనుకుంటే, ఇప్పుడు మీరు ఒక బాండ్ కొంటున్నారు కదా, సో మీకు అసెట్ కదా. సో ఇప్పుడు నాకు వాల్యూ ఆఫ్ ద బాండ్ కావాలి, అంతేనా? వాల్యూ ఆఫ్ ద బాండ్ దేమి డిపెండ్ అవ్వాలి? 3 ఫ్యాక్టర్స్: లైఫ్ ఆఫ్ ద బాండ్, ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్ ద బాండ్, ఎక్స్పెక్టేషన్ ఆన్ ద బాండ్ కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, బాండ్ అంటే డిబెంచరే కదా అన్నాను. సో ఎందుకు అంటారు డిబెంచర్? మీరు ఫ్యూచర్లో ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ వస్తుంది. ఎన్నాళ్ళు వస్తుంది? లైఫ్ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు. ఎగ్జాంపుల్కి ఇర్రిడీమబుల్ బాండ్ అనుకుంది. ఓకే, ఇర్రిడీమబుల్ బాండ్. సో ఇంట్రెస్ట్ ఎన్నాళ్ళు వస్తుంది? పర్పెచువల్, ఇన్ఫైనైట్ కదా. ఇప్పుడు దీన్ని డిస్కౌంట్ చేయాలి కదా. ఆ డిస్కౌంట్ చేసే రేట్ ఏదైతే ఉందో అదేంటి అవుతుంది అన్నాను, నా ఎక్స్పెక్టేషన్ అన్నాను కదా. సో ఇప్పుడు ఎవడైతే బాండ్ కొంటున్నాడో వాడు ఎక్స్పెక్టేషన్. మీరు గుర్తుంటే అందుకే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డెఫినేషన్ వాజ్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద ప్రొవైడర్స్ ఆఫ్ దట్ ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్ అన్నాను. సో ఎవడైతే క్యాపిటల్ ప్రొవైడ్ చేస్తున్నాడో వాడి ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో అదే కంపెనీకి కాస్ట్. అది అంతే కదా, మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది వాడు ఇవ్వాలి కదా కంపెనీ, సో అదే కాస్ట్ అన్నారు. సో ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద ప్రొవైడర్స్ సపోజ్ టు బి 1 + KD అనేవాళ్ళు మనం కదా. ఇప్పుడు కేడీ బదులు దాన్నే మీకు వైటీఎం కూడా ఇంట్రడ్యూస్ చేశాడు యాక్చువల్గా ఇంటర్ లెవెల్లో. నేను ఎక్కువ టెక్నికల్ డిస్కస్ చేసి, బట్ వైటీఎం అంటాం, ఈల్డ్ టు మెచ్యూరిటీ. ఈల్డ్ టు మెచ్యూరిటీ, ఈల్డ్ టు మెచ్యూరిటీ మీద ఇంకో డిస్కషన్ ఉంది. నేను ఇవాళ వెళ్ళట్లేదు, మేబీ రేపటికి టచ్ చేద్దాం, సో దట్ మీకు కొంత క్లారిటీ పెరుగుతుంది. బట్ రైట్ నో జస్ట్ థింక్ ఇట్ ఆఫ్ ఎస్ వై. వైటీఎం అంటే వై అంటున్నాం. వై ఈజ్ నథింగ్ బట్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద ఇన్వెస్టర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఇన్వెస్టర్. ఓకే, వైటీఎంకి రేపు వేరే ఎలాబరేట్ చేద్దాం. లైక్ ఎగ్జాంపుల్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఐఆర్ఆర్ అంటే. ఐఆర్ఆర్ ఈజ్ యువర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కదా. సో అదే తీసుకుందాం, బట్ అది రేపు ఎలాబరేట్ చేద్దాం. బట్ రైట్ నౌ ఈ రోజుకి జస్ట్ థింక్ ఇట్ ఆఫ్ లైక్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద ఇన్వెస్టర్. సో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ వై అయితే కనుక నాకు దానికే డిస్కౌంట్ చేయాలి, అంతేనా? 1 + y² 1 + y³ సో ఆన్ టు ఇన్ఫైనైట్, అవునా? సో ఇవన్నీ యాడ్ చేస్తే నాకు ఏం రావాలి? అది వాల్యూ ఆఫ్ ద బాండ్ రావాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్.
అంటే ఇప్పుడు నాకు వాల్యూ ఆఫ్ ద బాండ్ కావాలంటే 3 కావాలన్నాను కదా, ఇంట్రెస్ట్ కావాలి, వైటిఎం కావాలి, అండ్ మూడోది లైఫ్ కావాలి. ఇక్కడ లైఫ్ ఇస్ ఇన్ఫైనైట్. ఓకే, సో దీన్నే మనం ఏం చేసామంటే ఇంట్రెస్ట్ కామన్ తీయచ్చు కదా, చేస్తే ఏమైంది 1/1 + y + 1/1 + y హోల్ స్క్వేర్ సో ఆన్ టు ఇన్ఫైనైట్ కదా. ఈ లాస్ట్ ఈ సిరీస్ ఏమన్నా జామెట్రీ ప్రోగ్రెషన్ అన్న. ఓకే, ఇది నథింగ్ బట్ సమ్ టు ఇన్ఫినిటీ ఇస్ a/1 - r, వేర్ a is equal to 1/1 + y ఫస్ట్ టర్మ్ కదా, అండ్ r is equal to ఏమవ్వాలి సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. అగైన్ మేబీ ఎగ్జామ్కి అక్కర్లేదు, బట్ ఫార్ములా కావాలి, బట్ ఇది అర్థం అవుతే బెటర్. ఇక్కడ దాకా ఓకేనా. వాల్యూ ఆఫ్ ద బాండ్ అంటే పీనార్ అనొచ్చు కదా, ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఏంటి, ఇంట్రెస్ట్ ఇంటూ 1/1 + y + 1/1 + y హోల్ స్క్వేర్ సో ఆన్ టు ఇన్ఫైనైట్, వేర్ 1/1 + y ఇస్ ఫస్ట్ టర్మ్ అనుకుంటే a is 1/1 + y, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఆర్ థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్, దీన్నే కదా కామన్ రేషియో అనేవాళ్ళు, రైట్. సో ఆర్ కూడా ఎంత 1/1 + y. సో మీరు సాల్వ్ చేస్తే ఇది ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఇంటూ ఏ అంటే ఎంత 1/1 + y బై 1 - r ఎంత 1 - 1/1 + y కదా. సో ఇది సాల్వ్ చేస్తే మీరు పీనార్ ఇస్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఇంటూ 1/1 + y డివైడ్ బై 1 + y మైనస్ 1/1 + y -1 ఇది క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలేది ఏంటి 1/y. సో ఇంట్రెస్ట్ ఇంటూ 1/y ఆర్ ఇంట్రెస్ట్ బై y, ఇది పీనార్. ఇది నథింగ్ బట్ మీరు అక్కడ కేడీ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ బై పీనార్ రాసేవాడు కదా, అంటే ఆటోమేటిక్గా పీనార్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ బై కేడీ కదా. కేడీ బదులు ఇక్కడ ఏమని వాడుతున్నాం, వైటీఎం అని వాడుతున్నాం. ఓకే, బట్ కాన్సెప్చువల్లీ సేమ్ థింగ్. ఓకే, మీకు ఈల్డ్ అనేది రిటర్న్ అనేది కంపెనీకి కాస్ట్ అని, సో అదే డిస్కషన్. ఓకే, సో ఈ ఈక్వేషన్ ఓకేనా, ఇది అర్థమవుతే రేపు వీ విల్ కంటిన్యూ విత్ దిస్ వన్. ఎక్సెప్ట్ దట్ కూపన్ బాండ్ ఉంటుంది, కాలబుల్ బాండ్ ఉన్నాయి, అలా రకాలు ఉన్నాయి బాండ్కి, అది డిస్కస్ చేద్దాం. బట్ రైట్ నౌ మీకు ఇవాళ అండర్స్టాండ్ అవ్వాల్సింది, ఇవాళ నేను ముందు చెప్పిన బ్యాలెన్స్ షీట్లు అవన్నీ పక్కన పెడితే ఇవాళకి 2 అర్థం అవుతే చాలు. ఎసెట్ వాల్యూ ఎలా వస్తుందంటే ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ మీద డిపెండ్ అయ్యి దాని ప్రజెంట్ వాల్యూకి తేవాలి, అంటే దానికి లైఫ్ తెలియాలి, సో డిస్కౌంట్ రేట్ తెలియాలి, లైఫ్ తెలియాలి, అండ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అంటే రిటర్న్ తెలియాలి. ఈ 3 తెలిస్తే ఏం కట్టచ్చు, ఎసెట్ వాల్యూ కట్టచ్చు. బాండ్ అనేది కూడా ఎసెట్టే, సో బాండ్ వాల్యూ కూడా 3 మీద డిపెండ్ అవుతుంది, లైఫ్ ఆఫ్ ద బాండ్, క్యాష్ ఫ్లోస్ ఆన్ ద బాండ్, అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఇన్వెస్టర్. ఈ 3 ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఇన్వెస్టర్ ఏమంటున్నారు మీరు, వై అంటున్నారు, విచ్ ఇస్ కాల్డ్ as వైటీఎం. బట్ వైటీఎం ఇంకా డిస్కషన్ అయిపోలేదు, ఇంకా ఫర్దర్ గా ఉంది, అది రేపు చేద్దాం. వైటీఎం అండ్ రిటర్న్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఇంట్రెస్ట్, అండ్ ఆబ్వియస్లీ మీ లైఫ్ ఈజ్ డిపెండ్స్. ఇర్రిడీమబుల్ అయితే ఇన్ఫైనైట్ అన్నాం. రేపు ఏం చేస్తామంటే మెచ్యూరిటీ ఉన్న బాండ్స్ ఉంటాయి కదా, 5 years 10 years అది, సో రేపు అది ఇంట్రడ్యూస్ చేద్దాం. రేపటికి 8:30కే కలుద్దాం. ఫస్ట్ 4-5 days మీకు నేను 8:30 to మేబీ 9:30 9:45 కలా వదిలేస్తాను, మీ కంఫర్ట్ జోన్ బట్టి, మీ మొహాలు చూసి దాన్ని బట్టి చూద్దాం. 10కి వదలడమా 9:30కా, నెక్స్ట్ మండే నుంచి 9:30కి వదిలేద్దాం, 8కి స్టార్ట్ చేద్దాం, 9:30కి వదిలేద్దాం. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి. పెద్దగా ఇవ్వాలని చెప్పలేదు యాక్చువల్గా, బట్ స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి మీ దాకా. అండ్ ఈ ఆన్లైన్ ఉండుంటే ఉన్నారో లేదో వాళ్ళకు అదృష్టం ఉంది, మీలా కాకుండా వాళ్ళు ఆన్ చేసి ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. బట్ ఆన్లైన్ ఉండుంటే కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ఒకటి, రెండోది మీ ఆడిబిలిటీ అది ఇవాళది బాగానే ఉందా, సో దట్ రేపటికి నేను ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలా లేకపోతే ఓకేనా. పొరపాటు వినకపోతే గొడవే లేదు, మీకు ఇది కాన్షన్ ఎందుకు. ఓకే, వాళ్ళు నేను తీసేస్తున్నాను. ఎనీవే రేపు కలుద్దాం. వీళ్ళకి వినిపించిందా వినపడలేదా? ఆ బుక్స్ ఏవో తీసుకెళ్ళండి, వినాయక చవితి వచ్చేదాకా దాన్ని పూజా మందిరంలో పెట్టచ్చు మీరు, లేదా ఇక్కడే వదిలేస్తారేమో, ఎలాగో తేవాలి క్లాస్కి.
ఓకే. మీరు బయలుదేరండి, పర్లేదు. రేపు కలుద్దాం. రేపు 8:30కి.